22, 23 వచనాలు చదువుకుందాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇలా చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానము ఆరంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, మిక్కిలి దయామయుడా, అనంత అపార కృపా భరితుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ 3 దినములుగా విజయవాడ వించిపేటలో అగాపే సంపూర్ణ సువార్త సంఘ ప్రార్థనా మందిరంలో నీ దీన సేవకుడైనటువంటి పాస్టర్ మురికిపూడి దయాసాగర్ మా సహదాసుని ఆధ్వర్యంలో ఓఫిర్ మినిస్ట్రీస్ అవుట్ రీచ్ నాయకులందరి యొక్క సహకారము ప్రోత్సాహముతో అద్భుతమైనటువంటి ఈ సభలు, పునరుజ్జీవన సభలు, ఎ టైమ్ ఆఫ్ రీడెడికేషన్ ఇక్కడ మీరు నిర్వహించినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 3వ దినమున, చివరి దినమున, ముగింపు దినాన నీ దీనదాసుడనైన నన్ను కూడా మీరు తోడుకొని వచ్చారు. నీకే స్తోత్రం ప్రభు. చెప్పవలసినదేమిటో మీ దాసుడు ఎరుగడు కానీ నీకైతే అన్నీ తెలుసు ప్రభువా. మాకేది అవసరమో నీకు తెలుసు, ఏ రీతిగా బోధించాలో మీకు తెలుసు. నీవు సర్వజ్ఞుడవు. నీకు మా బలహీనతలు తెలుసు, మా ఆశయాలు తెలుసు, మా హృదయ భారము తెలుసు. ఒకటి చేయాలనే మా ఆరాటం, మా తాపత్రయం నీకు తెలుసు. ఏది చేతగాని తను మాలో ఉన్నది నీకు తెలుసు. మా వైఫల్యాలు, మా ఆశయాలు, మా పోరాటాలు అన్నీ మీకు తెలుసు తండ్రి. కనుక దిగివచ్చి మీరు మమ్మను సంధించి నేరుగా, సూటిగా, తేటగా, బాహాటంగా మీరు నాతో, మాతో, అందరితో మాట్లాడాలి. ఇంకా వేరొక అవకాశం, వేరొక ఆప్షన్ మాకు లేదు తండ్రి. మీరు దిగివచ్చి మా అక్కరలెరిగి మాతో మాట్లాడితేనే తప్ప ఈ సభ సార్థకం కాదు, ప్రయోజనకరం కాదు, ఫలవంతం కాదు. ఇంత ప్రయాస తీసుకొని ఇన్ని సభలు, ఇన్ని ఏర్పాట్లు చేసి 3 దినాలు సభలు నిర్వహించటం అనేది ప్రభా మీరు దిగి వస్తే తప్ప అది అర్థవంతము కానే కాదు తండ్రి. ప్రియ ప్రభు, దిగిరండి, దిగిరండి, దిగిరండి ప్రభు. ఆ పరిస్థితులు చాలా విపరీతమైనటువంటి, దారుణమైన, భయానకమైన పరిస్థితుల్లో మా పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి మా ప్రభువా. కనికరించండి. ఇప్పటి పరిస్థితుల్లో మేమేమి చేయాలో, ఎలా చేయాలో మీరు మాకు నేర్పించండి, బోధించండి. మీరు ప్రభావములు పొందుకొనమని నెరవేర్చే పరిచారకులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మెసేజ్ లైవ్ వెళుతుంది అనుకుంటున్నాను. చాలా సంతోషం.
ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధగా వినాల్సిన కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఈ సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రక్రియలు అన్నీ కూడా ఎంత సరళమైనవో వాటిని మానవ జోక్యం అంత సంక్లిష్టం చేసేస్తుంది. ఇది ఇవాల్టి ప్రసంగం సారాంశం. మళ్ళీ చెప్తా, ఈ సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రక్రియలన్నీ కూడా ఎంత సులభమైనవో ఎంత సరళమైనవో మానవ జోక్యం అనేది అంతగా వాటిని సంక్లిష్టము కాంప్లికేటెడ్గా చేసేస్తుంది. ఇఫ్ యు లీవ్ ద నేచర్ టు వర్క్ ఆన్ ఇట్స్ ఓన్ కోర్స్, థింగ్స్ ఆర్ very easy, but we interfere and make them complicated. మనం బ్రతకడానికి మన ఉనికి కోసం అవసరమైన విషయాలన్నీ కూడా చాలా సులభమైనవిగానే దేవుడు చేశాడు. ఉదాహరణకు శిశువు పుట్టగానే పాలు తాగడం అవసరం. అది కష్టమా సులభమా చెప్పండి? చాలా కష్టమా? చదువు నేర్చుకోవాలా, పాలు త్రాగుట ఎలా అని ఒక కోర్సు పెట్టాలనా? ఆ కోర్సు పెట్టి వాడికి నేర్పించే లోపల చచ్చి ఊరుకుంటాడు, వాడే ఉండడు. పాలు తాగడం ఎలా అని వాడికి ఏ భాషలో నేర్పిస్తావు? వాడికి ఏ భాష వచ్చు? ఏం అర్థం కాదు వాడికి నువ్వు చెప్పేది. అది ప్రకృతి సిద్ధము. వాడు సహజంగా పాలు తాగుతాడు, బతికేస్తాడు, పెరిగేస్తాడు, తర్వాత భాష నేర్చుకుంటాడు. గాలి పీల్చడం చాలా అవసరం. కష్టమా సులభమా? చాలా సులభము. అసలు బయటకు వస్తూనే వాడు ఊపిరి పీల్చుకుంటాడు. అంతకుముందు వాళ్ళ అమ్మ పీల్చుకునే గాలి వాడికి సరిపోతుంది. బయటికి రాగానే గాలి పీల్చడం స్టార్ట్ చేస్తాడు. అదేమి కష్టం కాదు. భోజనం చెయ్యాలి. కొంచెం ఎదుగుతున్న కొద్దీ భోజనం చేయటం ఏం కష్టం కాదే. చేయకుండా ఉండడం కష్టం. చాలామంది పెరుగుతున్న పిల్లలు 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు ఎగిరి దూకి బాయ్స్ అయితే మరీ అల్లరి ఎక్కువ. ఆడపిల్లలు అయితే మొదటి నుండే ప్రకృతి సిద్ధంగా కొంచెం ఒద్దికగా కాస్త ఒక మూలకు ఉంటారు. ఎక్కువ హడావుడి ఉండదు. ఆడపిల్లలకు అలంకరణ హడావుడి తప్ప ఎగరడం దూకడం అనేది పెద్దగా ఉండదు. మగపిల్లలు అనుకోండి, ఇల్లంతా అల్లరి. ఒకడుంటే 10 మంది పెట్టు. వాడు ఎగిరి దూకి వాడు తిన్నది ఎప్పుడూ అరిగిపోతుంది. అమ్మ ఇంకా వంట చేస్తూ ఉంటుంది. వాడు అమ్మ ఆకలేస్తుందమ్మా అంటే, వంట అవుతుందిరా కొంచెం ఆగంటే అరిచేస్తాడు. ఇంకెప్పుడు పెడతావమ్మా అన్నం, ఆకలేస్తుంది ఇంకెప్పుడండి సమయంలో. అమ్మో, వాడు అన్నం కావాలని తల్లి మీద అరిచేస్తున్నాడు. తల్లికి ముద్దు వస్తాడు. దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని ఒక పావుగంట నా బుజ్జి కన్నా ఆగని చెప్పి బతిమాలి పెడుతుంది. అన్నం తినకుండా ఉండడం కష్టం, కానీ తినడమే కష్టం. తినడం ఒక ఆనందాలలో ఒకటి, మనకున్న సంతోషమైన అనుభవాల్లో ఒకటి భోంచేయటం. అందులో మళ్ళీ రుచులు, షడ్రుచులు ఆస్వాదిస్తూ మనం భోజనం నింపుకుంటాం. ఆ షడ్రుచులు నాలుకలో ఆనందిస్తూ కావలసినంత విటమిన్స్ మనం మన దేహానికి అందిస్తాం. ఇదంతా ఆనందంగా గడిచిపోతుంది. కానీ ఎక్కడో ఏదో తిరగబడి కొంతకాలం అయ్యాక ఆకలేయట్లేదండి అంటాడు, అన్నం తినాలనిపించట్లేదు అంటాడు, తింటే అరగటం లేదంటాడు. అంటే ప్రకృతి చక్రం ఎక్కడో తిరగబడిందన్నమాట.
ప్రియులారా, మానసికమైన టెన్షను, బ్లడ్ ప్రెషరు, షుగరు. అడవిలో జంతువులకు బ్లడ్ ప్రెషర్, షుగర్ ఏమి ఉండదు. అవి పుట్టిన మొదలు చచ్చిపోయేదాకా బాగానే ఉంటాయి. వాటి జబ్బులు వేరు ఉండొచ్చు. కానీ మెంటల్ టెన్షన్ ఏముంటుంది? ఆకలేస్తే ఏదైనా ఆహారం తీసుకుంటే నిద్ర వస్తే నిద్రపోతుంది. మెంటల్ టెన్షన్కు రిలేటెడ్గా దానికి ఏమి జబ్బులు ఉండవు. సంథింగ్ ఈజ్ స్పాయిలింగ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ ది న్యాచురల్ యాక్టివిటీస్, న్యాచురల్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏదో ఎక్కడో తిరగబడుతుంది. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద మినిస్ట్రీ. దేవుని సేవ కూడా చాలా ఈజీగా దేవుడు చేశాడు. దాన్ని ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్ చేసేసారంటే జనాలు అంతగా దాన్ని చిక్కుముడులతో నింపి పారేశారు. కానీ మన దేవుడు మహాదేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. సేవ ఎంత కష్టము అనుకున్నా అల్టిమేట్గా మళ్ళీ బైబిల్ను మనం ఆశ్రయించినప్పుడు, ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని మొట్టమొదటి ప్లాన్ మనం గమనించినప్పుడు, ఓ ఇంత సులభమా సేవ అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఎంత సుందరమైన అంశం అది. ఇప్పటి తరంలో ఎవరైనా సేవ చేయాలంటే జనరల్గా వేరే డినామినేషన్స్ అందరి కాన్సెప్ట్ ఏమిటంటే బైబిల్ కాలేజీకి పోవాలి, మినిమం క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అంటారు. దాన్ని బట్టి మళ్ళీ ఎస్ఎస్సి చదివితే బీటీహెచ్ చేయవచ్చు, నువ్వు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అయితే బీడీ చేయవచ్చు. అంటే ఏంటిది? బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, హయ్యర్ డిగ్రీ. ఇంకా నువ్వు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వెళితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ థియాలజీ చేయవచ్చు, మాస్టర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ. ఇవన్నీ చదవాలి. మన చిన్నప్పుడు రెండో ఎక్కువ చెప్పలేకనే బాధపడేవాళ్ళము. నాకు చిన్నప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండేది. సెవెంత్ క్లాస్ నుండి జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ అని ఉండేది. ఇప్పుడంతా కలిసిపోయింది అనుకోండి. అయితే కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకుంటే తప్ప ఇంజనీరింగ్ చేయలేదు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలంటే కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకోవాలి. అందులో పోతే A+B² అని మొదలు పెడతాడు. ఆల్జీబ్రా గుండెగాబ్రా అని అనుకునేవాళ్ళం. ఓరి నాయన, ఈ థీరమ్స్, ఈ ఫార్ములాస్ ఇవన్నీ ఎక్కడ చెప్తామరా బాబు, అదేదో గ్రీక్ అండ్ లాటిన్ లాగా చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సరే ఏదో గట్టెక్కాము, మొత్తం మీద ఏదో అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళా ఇదంతా చదవాలి. చదివిన తర్వాత దీనికంతా 7-8 సంవత్సరాలు ఏదైనా ఒక సంస్థలో చేరాలి. చేరిన తర్వాత ఇంకా వాళ్ళు ఆర్డినేషన్ ఇస్తారు. ఇచ్చినాక ఎక్కడైనా ఒక చోట జాబు వాళ్ళు ఇస్తారని గ్యారంటీ లేదు, వెయిట్ చేయి అంటారు. ఆ లోపల వీడు ఏం చేయాలి మరి? 7-8 సంవత్సరాలు థియాలజీ చేశాడు. నాకు విశాఖపట్నం డాక్టర్ కృపానందం గారు చెప్పారు, బాబు 21 years of my life I wasted in the Bible college campuses. నా జీవితంలో 21 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ క్యాంపస్లలో నేను వేస్ట్ చేసుకున్నాను. బీటీహెచ్, బీడీ, ఎంటీహెచ్, ఎండి, డాక్టరేట్ అన్నీ. ఆ 20 ఏళ్ళు నీ వెంట చేరినా బాగుండి ఎంతో నేర్చుకుందని అన్నాడు ఆయన. ఆయన పిల్లలు నాకంటే పెద్దోళ్ళు, వయోవృద్ధులు, సీనియర్ మోస్ట్ పాస్టరు. అదే 21 ఏళ్ళు సింపుల్గా సంచి పట్టుకొని వెంట తిరిగిన ఎన్ని నేర్చుకునేవాడు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను బాబు. ఆ బైబిల్ కాలేజీలో 21 సంవత్సరాలు నేను స్పెండ్ చేసిన దానికి రిజల్ట్ గుండుసున్నాను. ఏమీ అర్థం కాలేదు, ఏమీ నేర్చుకోలేదు నేను.
అప్పుడు నాకు మిగిలిపోయిన ప్రశ్నలకు ఇప్పుడు నీ దగ్గర జవాబులు దొరుకుతున్నాయని సాక్షి చెప్పాడు ఆయన. అలాగ ఉంటుంది పరిస్థితి. చాలా తెలుసు, తర్వాత ప్రాక్టికల్ ఫీల్డ్లోకి వచ్చాక ఏమీ తెలియదు, ఏమీ అర్థం కాదు మనకు. తర్వాత మరి ఆ ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళిపోతాడు. ఈ బైబిల్ కాలేజ్ డిగ్రీలు ఇవన్నీ దానికి ఒక రొటీన్గా ఉన్నటువంటి ఆ పరంపరలోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక దానికి ఒక డ్రెస్ ఉండాలి, దానికి ఒక స్పెషల్గా ఒక అటైర్, ఒక రూపం అట్లా మెయింటైన్ చేయాలి, ఒక చర్చ్ ఉండాలి. ఇంత చేసిన తర్వాత అది గృహకూటమైనా, పెళ్ళైనా, చావైనా, దినమైనా బుక్ చదవడం. ఇక బుక్ చదవటానికి మరి ఎన్నేళ్ళు ఎందుకండి బాబు? అది ఎవరికైనా ఇచ్చినా చదువుకుంటారు కదా. అలాగా తయారైపోయింది మినిస్ట్రీ అంటే. ఆయన బుక్కులోదే చదువుతున్నాడు అనేది కూర్చున్న వాళ్ళకి తెలుసు, బుక్లో ఉందే చదువుతున్నాడని కూర్చున్న వాళ్ళకు తెలుసు. అయినా సరే వీళ్ళు భక్తిగా వింటుంటారు. ఎందుకంటే అది మామూలుగా మనం చదవడం వేరురా, ఆయన నిలువటంగి వేసుకొని చదవటం అది వేరు. అది అందులో ఏదో ఉంది. ఏముంది అంటే ఏదో ఉంది, ఏముందో తెలియట్లేదు కానీ ఏదో ఉంది. ఇలాంటి అయోమయము, గందరగోళము, ఇలాంటి పరిస్థితిలో మనం సేవ చేస్తామని బైబిల్ తీసుకొని బయలుదేరితే మీరు రెవరెండేనా అన్నది. అంటే ఏంటిది వాళ్ళ ఉద్దేశము? ఆర్డైన్డ్ మినిస్టరా, నువ్వు అభిషిక్త సేవకుడివేనా అని అడుగుతాం. అసలు రెవరెండ్ ఎప్పుడూ కాదు అసలు. అవునా? ఫ్యాన్ తీసేసాంగా. ఏది? హలో హలో, ప్రైజ్ ద లార్డ్. హలో హలో అయ్యా, హలో హలో, నాయిస్ ఎట్లాగే వస్తున్నారు. We want only voice, no noise. ఏమొస్తుంది? వాయిసా నాయిసా? ఓకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఒక ఆచార క్రైస్తవం తయారైంది. సేవ చేయాలంటే ముందు బైబిల్ కాలేజీ డిగ్రీ, అది ఎందుకో నాకు అర్థం కాదు. బైబిల్ డిగ్రీ, నీకు బాగా బైబిల్ తెలుసని ఎవడో సర్టిఫై చేయడము, అసలు ఇవన్నీ మొదటి శతాబ్దంలో ఉన్నాయా చెప్పండి? 12 అపోస్తలులు ఉన్నారు. తోమా ఇండియాకు సువార్త తెచ్చాడు. ఆయనకి ఏమన్నా బైబిల్ కాలేజ్ డిగ్రీ ఉందా? పోనీ ఒక క్యాసెక్ ఉందా? మరి ఆయనకి లేదు, మనకెందుకు? ఎందుకు మధ్యలో ఇవన్నీ పెట్టారు? ఆలోచించొద్దా? మొదటి శతాబ్దములో ఉన్నటువంటి క్రైస్తవులకు ఎవరికి కూడా ఈ బైబిల్ కాలేజ్ డిగ్రీలు లేవు, క్యాసెక్కులు లేవు, ఏమీ లేవు. మనం సేవ చేయాలంటే చర్చ్ ఉండాలి. వాళ్ళకి ఎవరికైనా చర్చ్ ఉందా?
ఎన్నో సంఘాలు కట్టాడు. ఒక్క చర్చన్న కట్టి ఒక ప్రార్థనా మందిరం కట్టాడా? ఒక ప్రార్థనా మందిరం కూడా ఇలాంటిది కట్టలేదు. మన అవసరం ఉండేదో ఎండకు వానకు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు ఒక సంరక్షణగా ఒకటి ఏదో ప్రేయర్ హాల్లా కట్టుకుంటున్నాము. అంతేగాని మనకు ఒక ఇట్లాంటిది ఉంటే తప్ప సేవ చేయలేమనే పరిస్థితి ఏమి లేదు కదా. ఈ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ కూడా మానవులు కల్పించి సేవను కాంప్లికేట్ చేసేశారు. అసలు దేవుని ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళితే చాలా సింపుల్గా మనం సేవ చేయవచ్చు. ఎక్కడికైనా వెళ్ళిపోయి చేయవచ్చు, ఎలాగైనా చేయవచ్చు. అసలు కష్టంగానే కాదు. దుష్టుడు దేవుని సేవ అంటే చాలా కష్టం అండి, అందరూ చేయలేరండి అనే ఒక అభిప్రాయాన్ని పుట్టించాడు వాడే. సేవ అంటే ఏమిటో ఇక్కడ మనం చదివిన మూల వాక్యంలో మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇక్కడ 2 సార్లు కనికరం అని ఒకసారి, కరుణించుడి అని ఒకసారి వాడబడింది. ఈ మాట వాడబడింది. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. చూసారా? సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించు. సువార్త సేవ అంటే ఇది. అగ్నిలో పడబోతున్న వాడిని లాస్ట్ మూమెంట్లో బయటికి లాగడమే సువార్త సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క సెకండ్ ఆలస్యమైతే వాడు నిత్యాగ్నిలో పడిపోతాడు. అయిపోయింది, ఇంకా వాడు పడిపోతున్నాడు. అరక్షణంలో ఇంకా దాంట్లో వాళ్తాడు. ఇక వాడు అయిపోయింది. పట్టు తప్పి అంచు చివరి దాకా వెళ్ళి స్లిప్ అయి లోపల పడుతున్న వాడిని చేయబట్టుకొని బయటికి లాగడం సువార్త సేవ. ఎలా లాగుతావు? అగ్నిలో నుండి బయటికి ఎలా లాగుతావు? సువార్త ప్రకటించుట ద్వారా. ప్రియులారా, మొట్టమొదట మనకు ఉండాల్సిన లక్షణం, గ్రహింపు ఏంటంటే మనుషులు అగ్నిలోనికి వెళుతున్నారు అనే గ్రహింపు మనకు ఉండాలి. ఈ వాస్తవాన్ని మనం గ్రహించి ఉండాలి. ప్రతి మనిషి కూడా ఆదాము హవ్వల సంతానమైన నరజాతిలోని ప్రతి సభ్యురాలు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా నరకాగ్ని గుండంలోకి వెళుతున్నారు. ఇది కఠోరమైన వాస్తవం, ఇది ఖచ్చితమైన నిజం. మనకు అర్థం కాదు, ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు, నచ్చదు. ఏంటంటే అందరూ నరకానికి వెళ్ళడం ఏంటంటే, అసలు మన జాతే నరక పాత్రమైన జాతి. ఆదాము హవ్వలను బట్టి మనకి దౌర్భాగ్యం దాపురించింది. నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. మరణం అనేది ఎందుకు వచ్చింది? పాపమును బట్టి వచ్చింది. నేను ఇంటర్నెట్లో ఎవడో చెబుతున్నాడు, 2035 కల్లా మనుషులకు మరణమే ఉండదట. మరణం లేకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తాడు. వాళ్ళు బొందాం కాదు, స్టూపిడ్ ఫెలోస్ అండి, చదువుకున్న స్టూపిడ్స్ వీళ్ళందరూ. మరణం అనేది ఆదాము పాపమును బట్టి దేవుడు విధించిన శిక్ష. వీడు కంప్యూటర్ డెవలప్ చేసుకొని మరణాన్ని జయిస్తాడంట. అంతకన్నా వెధవాగుడు అనేది ఉంటుందా? దట్ విల్ నెవర్ హ్యాపెన్. 2035 లోపల మనుషులకు మరణం ఉండకుండా మరణాన్ని జయిస్తాడు. ఏంటి జయించేది? ప్రపంచ యుద్ధం వస్తుంది, హైడ్రోజన్ బాంబులు వేస్తారు, చచ్చిపోరా? రేపొద్దున తెగుళ్ళు వచ్చేస్తాయి, భూకంపాలు వస్తాయి, అగ్ని ప్రమాదాలు వస్తాయి, చచ్చిపోరా? ఏంటది? ఇప్పుడు వాడికి నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఏదన్నా పెట్టు, వాడు బుర్రకాయకు పిస్తోలు పెట్టి కాల్ చేస్తాం, చచ్చిపోడా?
ఇంకా సింపుల్గా ఒక కత్తి పెట్టేసి మెడకాయ కోసేస్తాం, చచ్చిపోడా. అక్కడ ఆ తలకాయ ఇక్కడ ఈ మొండెం బతికే ఉంటాయా? ఏం చేస్తాయి బతికి? ఎంత స్టూపిడిటీ! అంటే దేవుణ్ణి ధిక్కరించాలి, దేవుని కంటే మా సైన్స్ గొప్పది అని చెప్పుకోవాలనే బుద్ధిహీనమైన ప్రయత్నం చాలా వస్తున్నాయి ఈ మధ్య. ఇంటర్నెట్ బాగా ఎప్పుడు పరిశోధిస్తూనే ఉంటాను. ఎంతమంది తిక్కలోళ్ళు ఉన్నారో చూడడానికి, ఎన్ని రకరకాల స్టూపిడ్స్ ఉన్నారో అవంతా చూడడానికి ఇంటర్నెట్ చూస్తూ ఉంటాను నేను. అదే అక్కడ నేర్చుకునేది ఏమని ఇక్కడ నేర్చుకుంటాం మనం. బైబిల్లో నేర్చుకుంటాం, ఇంటర్నెట్లో నేర్చుకునేది ఉండదు. కానీ ఎంతమంది ఇడియట్స్ ఉన్నారో తెలుస్తుంది అదంతా చూస్తే. ప్రియులారా, ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంటంటే దేవుడు మనిషిని మరణించడానికి సృష్టించలేదు, మరణము లేకుండా యుగయుగాలు బ్రతకడానికే సృష్టించాడు. అయితే మనిషి పాపం చేసి ఈ మరణాన్ని తన మీదికి కొని తెచ్చుకున్నాడు. మరణం అనగా బీయింగ్ సపరేటెడ్ ఫ్రమ్ ద లివింగ్ పీపుల్. మరణం అంటే సజీవుల నుండి వేరు చేయబడుట. ఇది 2 దశలలో జరుగుతుంది. మనకంటూ క్లారిటీ ఉండాలి. మనం ఏం నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో లేఖన ప్రకారము, తర్కము ప్రకారం మనకు స్పష్టత ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు సువార్త చెప్పినా, నువ్వు ఏం చేసినా, నువ్వు స్పష్టత అనేది చాలా ముఖ్యం. నీలో నీకే స్పష్టత ఉండాలి, నువ్వు చెప్పడంలో కూడా స్పష్టత ఉండాలి. కొంతమంది నా దగ్గరకు వచ్చి, అయ్యగారు నాకు ఒక ప్రాబ్లం ఉందండి అంటే, సరే ఏంటి నీ ప్రాబ్లం చెప్తా. వాడు అరగంట సేపు చెప్తాడు కానీ ఆ ప్రాబ్లం ఏంటో రాదు బయటికి. నువ్వు అరగంట సేపు నా టైం తినేసావు, నా బుర్ర తిన్నావు, నీ అసలు ప్రాబ్లం ఇంకా చెప్పలేదు. అవును బాబు, నువ్వు సువార్త కూడా ఇలాగే చెప్తావు. నువ్వు అసలు విషయం ఇది ఏంటయ్యా? నా భార్యతో సమస్య, నాకు అప్పుల బాధ ఉంది, లేకుంటే జబ్బు ఉంది, ఏదో ఒకటి చెప్పి చావాలి కదా వాడు. ఆ సమస్య చెప్పడమే అరగంట సేపు అయింది, అసలు విషయానికి రాడు. అసలు ఏమైందంటేనండి అని అంటే, చెప్తాడు మీ విషయం అంటే, మొన్న మా ఊళ్ళో కూడా అలాగే అందరికీ చెప్పానంటే, వాళ్ళు అక్కడ ఏం చెప్పావు నాకెందుకురా, ఇప్పుడు చెప్పు. నస అంటారు దీన్ని, చెప్పడం, అసలు విషయానికి రాడు. అలా నసబెట్టి మీరు సువార్త చెప్పినా ఎవ్వరు రక్షణ పొందరు. ఎక్కడికి నసరా బాబుని వెళ్ళిపోతాడు. స్పష్టంగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు క్లారిఫికేషన్ ఎక్కువ ఇస్తుంటాను నేను. దిస్ ఈజ్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఈ మాటకి అర్థం ఇది. మరణము అనగా అర్థం ఏమిటంటే జీవము నుండి వేరు చేయబడుట. అది 2 దశలలో జరుగుతుంది. నువ్వు భౌతికంగా మరణించినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సజీవులలో నుండి నువ్వు వేరు చేయబడతావు. వేరు చేయబడతావు అంటే ఇంకా వాళ్ళకి నీకు కమ్యూనికేషన్ ఉండదు. నువ్వు వెళ్ళిపోతావు. నీ దేహము నుండి ఆత్మ బయటకు వచ్చినాక నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ చుట్టూ వాళ్ళని నువ్వు చూస్తుంటావు, కానీ పలకరిస్తావు, బావా అక్క, ఏం భార్యను పిలుస్తావు, బిడ్డ కూతుర్ని కొడుకును అందరిని చూస్తుంటావు, కానీ నీ మాట వాళ్ళకి వినబడదు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటావు, కమ్యూనికేషన్ ఉండదు. నిన్ను వాళ్ళు చూడలేరు. అప్పటిదాకా నువ్వు చూడని అదృశ్య ప్రపంచాన్ని చూస్తుంటావు. ఈ దృశ్య ప్రపంచాన్ని కూడా నువ్వు చూస్తావు, కానీ ఈ ప్రపంచం నిన్ను చూడదు. దేవదూతల్ని చూస్తావు, నరకాన్ని చూస్తావు, పరలోకాన్ని చూస్తావు, అదృశ్య ప్రపంచం అంతా చూస్తావు. ఈ ప్రపంచాన్ని కూడా చూస్తావు. నీ బంధువులు, నీ స్నేహితులు వాళ్ళు ఏడుస్తుంటారు, ఏడవకండి నేను బాగానే ఉన్నాను అంటుంటావు, వాళ్ళకి ఏం వినబడి చావదు. గట్టి గట్టిగా అరిచేస్తావు, ఏం వినిపించదు. ఓహో, ఇంకా మాట్లాడి లాభం లేదన్నమాట.
నేను నోరు మూసుకొని ఉంటాం మంచిదని రియలైజేషన్ వస్తాం. మన చుట్టూ బ్రతుకున్న వాళ్ళందరి నుండి కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోవడమే మరణం. రెండవ దశ ఏంటంటే జీవమునకు ఊట. జీవమునకు ఊట, సోర్స్ ఆఫ్ లైఫ్. అసలు జీవం అనే దానికి ఊట అయిన దేవుడి నుండి కమ్యూనికేషన్ శాశ్వతంగా కట్ ఆఫ్ అయిపోవడం రెండవ మరణం. అదే అగ్నిగంధకముల సరస్సు. దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉంటాడు అనేది ఎంత సత్యమో, ఒక చోట ఉండడు అనేది కూడా అంతే సత్యం. అందుకే దేవుడు అంతటా ఉంటాడనేది సగము సత్యమే కానీ సంపూర్ణ సత్యం కాదు అని ఈ మధ్య చెప్పాను నేను. అంతటా ఉండడు, ఉండగలడంతే. అన్నీ ఎరిగి ఉండగలడు, కానీ కొన్ని నాకు తెలియదు పొమ్మనేస్తాడుగా. అలాగే హీ కెన్ బీ ఎనీవేర్ ఎట్ హిజ్ విల్. తను తలుచుకుంటే ఎక్కడైనా ఉంటాడు, అంతే తప్ప ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉంటాను, ఉండకుండా నేను ఉండలేను, నాకు ఇది బలహీనత అనే పరిస్థితి లేదు. అన్నీ తెలుస్తాయి. కొన్ని ఆయన మైండ్లో నుండి కంప్యూటర్ నుంచి డిలీట్ కొట్టినట్టు కొట్టేస్తాడు. తర్వాత మనం మాట్లాడితే ఏమో ఈ ఇన్ఫర్మేషన్ నాకు లేదండి, నాకు తెలియదు అనేస్తాడు. దేవుడు తన వ్యక్తిత్వం మీద తనకే నియంత్రణ లేకపోతే విశ్వాన్ని ఏం శాసిస్తాడు ఆయన? కాబట్టి దేవుడు ఆయన జీవమునకు ఊట, ఆయన నుండి మనలను కట్ ఆఫ్ చేసేదాన్ని రెండో మరణం అన్నాడు. ఈ రెండు కలిపి మరణము. పాపము వలన వచ్చు జీతం మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. అంటే ఏంటంటే ఈ రెండు దశలలో మరణం. ఒకటేమో మనం ఈ బ్రతుకున్నాం అనుకుంటున్న ఈ భూమి మీద ఉండే మానవుల నుండి కట్ ఆఫ్ అయిపోవడం, తర్వాత దేవుని నుండి కట్ ఆఫ్ అయిపోయి అగ్నిగుండంలో పడడం. అక్కడికి వెళ్ళాక మనము పరలోకాన్ని చూస్తుంటాం దూరము నుండి, ఆ దేవదూతలను మహిమను అదంతా చూస్తుంటాం. ఇక్కడేమో మనం అగ్నిలో కాలుతుంటాం, దేవుణ్ణి పిలుస్తుంటాం. పాతాళములో కానీ అగ్నిగుండంలో పడ్డవాడు ఎప్పుడూ దేవుణ్ణి పిలుస్తూ ఉంటాడు, కానీ దేవునికి వినబడదు, అస్సలు వినబడదు, టోటల్లీ సైలెన్స్. అందుకే అది రెండవ మరణం. ఏంటి వినడేంటి ఆయన? దేవుడు వింటాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరని బైబిల్లో ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నా, ఆయన వినడేంటి? కళ్ళ ముందు ఉన్నాడు కదా అనుకుంటాం. అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా, మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా సరే ప్రార్థన ఆలకించువాడే, కానీ ఆ నరకం అనే స్థలము నుండి చేస్తే ఆయన ఆలకించాడు. ఎందుకంటే వినిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేక అక్కడి దాకా వెళ్ళదు. ఎక్కడి నుండి కేక పెడితే దేవునికి వినపడదో ఆ స్థలము పేరే నరకము, అగ్నిగంధకముల గుండం. అది కనీసం పాతాళము నుండి అయితే ధనవంతుడు కేక పెడితే అబ్రహాము విన్నాడుగా, వాదులు ఆడుకున్నారు కదా, ఆ మాత్రం కూడా వినపడదు అన్నమాట. టోటల్లీ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆల్ ద కమ్యూనికేషన్స్ ఆర్ కట్ ఆఫ్. అది అతిపెద్ద వేదన. ఇంతవరకు దేవుడు లేడు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా తెలుసు ఉన్నాడని. వాళ్ళ ప్రశ్నలకు ఎన్నిటికో సమాధానం దొరికిపోతుంది. స్పష్టంగా ఇది కరెక్టరా, ఇది క్రీస్తు మార్గమే సరైన మార్గము, ఎంత పొరపాటు చేశాను నేను, నాకు ఇంకొక ఛాన్స్ ఈ దేవా, నేను నీ మార్గంలోకి వస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు. ఈ సమాధానాలు భూమి మీద ఉన్నప్పుడు దొరకలేదు, నాకెవరు చెప్పలేదు, నాకు రుజువులు దొరకలేదు, అందుకే నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు నమ్ముతున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటుంటాడు, కానీ ఎప్పటికీ ఏమీ వినబడదు.
ఎప్పటికీ ఇంతేనా ఇక? ఫర్ ఎవర్ ఐఎమ్ కట్ ఆఫ్. ఎలాగా? ఇంకా బయటికి ఏం మార్గం లేదా? అక్కడ కాల్చబడుతున్నటువంటి అగ్నిజ్వాలల ద్వారా కాల్చబడే బాధ కంటే దేవుడు నన్ను శాశ్వతంగా బహిష్కరించాడనే బాధ ఎక్కువైపోతుంది. మనస్సు కాలిపోతుంది, శరీరం కాలిపోతుంది, ఆత్మ కాలిపోతుంది. భయంకరమైన అగ్ని గుండం అది. అక్కడికి వెళుతున్నారు మనుషులందరూ. నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. మొదటిసారి చచ్చిపోయి ఈ భూప్రపంచము నుండి కట్ ఆఫ్ అయిపోతావు. రెండవసారి మళ్ళీ చచ్చిపోయి దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడతావు. ఇంకా ఎవరితో నీకేమి కాంటాక్ట్స్ ఉండవు. అక్కడికి మనుషులు వెళుతున్నారు. అందులో నుండి కొందరినైనా బయటికి లాగే ప్రయత్నమే సువార్త సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళను అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, నశించిన దానిని, నశించుచున్న దానిని కాదు. లూకా 19:10లో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఆల్రెడీ దే ఆర్ గాన్, డిస్ట్రాయిడ్, దే ఆర్ పెరిష్డ్. అయిపోయింది వాళ్ళ సంగతి. నాశనం, సర్వనాశనం అయిపోయింది మానవ జాతి. ఆ నాశనం అయిపోయిన దాన్ని మళ్ళీ ఉనికిలోకి, వెలుగులోకి, జీవములోకి, క్షేమములోనికి నడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చి యజ్ఞమయ్యాడు, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మన పరిచర్య ఏంటంటే, నశించుచున్న వాణిని, నశించిపోయిన వాడిని అగ్నిగుండంలోకి వెళ్ళడానికి, ఆఖరి మెట్టు మీద ఉన్నోడిని బయటికి లాగడమే సువార్త సేవ. దానికి నీకు కావలసింది ఏంటో తెలుసా? రెండే కావాలి. ఎక్కడో పోయి నేర్చుకునే చదువు అక్కర్లేదు. నీకేం కావాలంటే హృదయంలో కొంత ప్రేమ ఉండాలి, మానవత్వం ఉండాలి. అయ్యో, నా కళ్ళ ముందు ఒకడు నాశనం అయిపోతున్నాడు, వాడిని నేను కాపాడాలి అని యథార్థమైనటువంటి భారం ఉండాలి. నీకు అంతకంటే ఏం అక్కర్లేదు. వాడు నశిస్తున్నాడనే గ్రహింపు ఉండాలి, వాడిని కాపాడాలి అనే మానవతా దృక్పథం ఉండాలి. రెండు ఉండాలని చెప్పా. వాడు నాశనం అయిపోయాడు, ఆల్రెడీ అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు అనే గ్రహింపు నీకు ఉండాలి. చాలామంది క్రైస్తవులు కూడా నన్ను అడిగారు, పెద్ద పెద్ద బిషప్పులు అడిగారు, పెద్ద పెద్ద బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లు అడిగారు. ఆశ్చర్యపోయా నేను. ఏమండి, ఇప్పుడు యేసయ్యను నమ్మని వాళ్ళందరూ నరకానికి పోతున్నట్టేనా? ఇన్ని కోట్ల మంది. అది మేము నమ్మలేకపోతున్నామండి. దేవుడు అంత కఠినుడా, అంత క్రూరుడా? కేవలం యేసు ప్రభువుని నమ్మలేదన్న ఒక్క కారణంతో ఇంతమందిని అగ్నిగుండంలో పడేస్తాడా? నేను నమ్మలేకపోతున్నానండి. ఎందుకంటే యేసుని నమ్మని వాళ్ళలో కూడా చాలామంది నీతిమంతులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు, గొడవలకు వెళ్ళరు, అబద్ధం చెప్పరు, ఎవరిని మోసం చేయరు, చక్కగా వాళ్ళంతటా వాళ్ళు నీతిగా ఉంటారు. అన్ని ధర్మాలలో కూడా మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు లంచం తీసుకోరు, ఇచ్చినా సరే, చూపినా సరే వద్దండి, నాకు వద్దండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను, నాకు ఎందుకండి డబ్బులు ఇచ్చి నేను జడగొడతారు, నా డ్యూటీ చేయనివ్వండి అనేవాళ్ళు ఉన్నారు. నీతిమంతులు పరస్త్రీని కన్నెత్తి చూడరు. అలాంటి వాళ్ళు నరకంలో పడతారా?
ఇన్ని కోట్ల మంది, దేవుడు అంత దయలేనివాడా, నేను నమ్మలేకపోతున్నానండి అని నాతో మాట్లాడినటువంటి క్రైస్తవ నాయకులు ఉన్నారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకటి ఏంటంటే, మనుషులలో మంచివారు ఉన్నారు, కానీ ఆ మంచితనం నరకము నుండి తప్పించుకోవడానికి సరిపోదు. మనుషుల్లో మంచివారు ఉన్నారు, కానీ ఆ మంచితనం దేవుడు కూడా మెచ్చుకుంటాడు. నువ్వు మంచోడివిరా అంటాడు, అయినా ఆ మంచితనం పరలోకానికి వెళ్ళటానికి సరిపోదు. దేవుడు కూడా మంచోడు అన్న తర్వాత ఇక మళ్ళీ పరలోకానికి రాకపోవడం ఏంటి, పరలోక ప్రవేశానికి చాలకపోవడం ఏంటి? మీరు చెప్పేది సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదా అనకండి. అందుకే స్పష్టత ఉండాలి అనే పునాది ఇస్తున్నాను నేను. స్పష్టత ఉండాలి. దేవుడు కూడా వాడి మంచోడు అన్నాక పరలోకానికి ఎందుకు రాడని మీరు ఎలా చెప్పగలరు అంటే, కొర్నేలి ఉదంతమే మనకు చక్కని తార్కాణం. కొర్నేలి అనే ఒక నీతిమంతుడు, అతడు దేవునికి భయపడి దాన ధర్మాలు చేస్తూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. అతని ప్రార్థనలు దేవుని సన్నిధిని చేరినవి అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం. ఇటలీ పటాలమనబడిన సమాజములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండు వాడు. పగలించుముంచు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి చేరినవా లేదా? జ్ఞాపకార్థముగా మాత్రమే చేరినవి, జ్ఞాపకార్థంగా చేరినవి. కానీ ఇప్పుడు ఒక పని చేయాలి, నువ్వు ఇది చాలదు, నువ్వు సీమోను పేతురును పిలిపించు. మళ్ళీ ఆయన ఎందుకండి? ఎందుకంటే సువార్త చెప్పడానికి, నువ్వు సువార్త నమ్మడానికి, నువ్వు బాప్తిస్మాలు పొందటానికి. ఆల్రెడీ నా ప్రార్థనలు ధర్మకార్యాలు పరలోకానికి చేరిన తర్వాత పేతురు ఎందుకు, సువార్త ఎందుకు, బాప్తిస్మం ఎందుకు? పేతురు రాకపోతే, సువార్త చెప్పకపోతే, నీవు నమ్మకపోతే, బాప్తిస్మం పొందకపోతే ఈ ధర్మకార్యాలు మాత్రమే జ్ఞాపకం, దేవునికి జ్ఞాపకం ఉంటాయి తప్ప నీవు అక్కడ చేరేది మాత్రం ఇంపాసిబుల్. అందుకే నేను చెప్తుంటాను, ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై మినిస్ట్రీ నేను చెప్పేది ఏంటంటే, ఈవెన్ గుడ్ పీపుల్ గో టు హెల్ ఇఫ్ దే డై వితౌట్ క్రైస్ట్. మంచితనముతో ఎవడు పరలోకానికి వెళ్ళడు. ఎవడైనా మంచితనముతో పరలోకానికి వెళ్ళగలిగితే, యేసు ప్రభువారు అంత భయంకరమైన చిత్రవదలు, చిత్రహింసలు శిలువ మీద అనుభవించటం అనవసరం, తెలివి తక్కువ పని, టు సే ద లీస్ట్. మీరు మంచిగా బ్రతకండిరా, మీరు పరలోకానికి వస్తారని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఆ కరోనా దెబ్బలు ఎందుకు, పిడిగుద్దులు ఎందుకు, ఆ గాయాలు ఎందుకు, ఆ చిత్రవదలు ఎందుకండి? ఎవరు మానవ స్వనీతి చేత ఎవడు పరలోకానికి వెళ్ళడు. గనక సువార్త అవసరం. సువార్తను నమ్మి బాప్తిస్మం పొందని వాళ్ళు
ఎంత మంచిగా ఎంత నీతిగా బ్రతికినా ఎక్కడికి వెళ్తారు? నరకానికే వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు అంటే ఇట్ ఈస్ దేర్ చాయిస్. అందుకే ఈ లోకానికి సువార్త అవసరం, సువార్త చెప్పేవాళ్ళు అవసరం. మరి ఇప్పుడు ఏం కావాలి? క్వాలిఫికేషన్ ఏంటంటే ముందు ఈ గ్రహింపు ఉండాలి. మన ముందున్న మనిషి మంచి విద్యావంతుడు, జ్ఞానవంతుడు, చాలా మంచి క్యారెక్టరు, మంచితనము కలిగిన వాడు, మర్యాదస్తుడు, బాగున్నాడు. బట్ ఇమాజిన్ హిమ్ ఇన్ ద హెల్ ఫైర్. అమాంతం అదే ఫిగర్ అగ్నిగుండంలో ఊహించుకో. నేను చాలా కాలం కిందట చెప్పాను, మా కేవి జోసెఫ్ తాతయ్య దగ్గర ఎప్పుడు 10-15 మంది 25 మంది శిష్యులు పెరుగుతూ ఉండేవాళ్ళు. చేయవే యుద్ధము ఎంత స్వల్పమైన వాడనే యేసువా అన్ని పాటలు రాసిన తాతగారు. అమ్మ చిన్నాన్న గారు కేవి జాకబ్ గారి తమ్ముడు. ఆయన దగ్గర ఎప్పుడు నాగార్జున సాగర్లో సేవ చేసేవాడు. బస్ స్టాండ్లో నిలబడ్డారు, ఆయన శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు. ఈ లోపల కాలేజ్ స్కూల్ ఏదో వదిలేసి యవనస్తురాళ్ళ అమ్మాయిలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న యంగ్ పాస్టర్లు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు అందరు నిలబడ్డారు. అందులో ఒక పాస్టర్ మాత్రము అమ్మాయిలను చూస్తున్నాడు, దొంగ చూపులు చూస్తున్నాడు, మళ్ళీ చూడనట్టు నటిస్తున్నాడు. తాతయ్య గారు గమనించాడు, వీడాడు చూస్తున్నాడు అని చెప్పి. అందులో ఒక అమ్మాయి చాలా చక్కగా ఉంది. మరి సరే దగ్గరికి వెళ్ళా, బాబు ఆ అమ్మాయి చూడు చాలా బాగుంది కదా అన్నాడు తాతయ్య గారు. ఆయన షాక్ తిన్నాడు. షాక్ తిని, సారీ అయ్య గారు, క్షమించండి అయ్య గారు. అరే నేను క్షమించడం ఏంట్రా, ఆమె అందంగా ఉంటే నేను క్షమించడం ఏంటి? ఆమె అందంగా ఉంది కదా, చాలా బాగుంది కదా అంటే, అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు, నేను అటు చూసి చాలా తప్పు చేశాను అయ్యగారు, చూడకూడదు అయ్యగారు, క్షమించండి అయ్యగారు అంటే, నేను ఏమన్నాను నిన్ను ఇప్పుడు? చూడు బాగుంది కదా, చక్కగా ఉంది కదా అని అంటే, నేను చూడను అయ్యగారు, ఇదివరకు చూసిందే చాలా తప్పు అయిపోయింది, మళ్ళీ చూడను అయ్యగారు అన్నాడు. కోపడ, చూడమని చెప్తున్నా చూడనంటావు, చూడటం గతుకుమంది. సరే చూసి, బాగుంది, చాలా అందంగా ఉంది కదా, అవును బాగుంది. ఇప్పుడు అలాగే చూపులు ఆమె మీద నిలుపు. ఆమె చుట్టూ అగ్ని జ్వాలలు రేగుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూడు. ఇంత అందముతో కాలేజ్ చదువుకుంటుంది, మంచి గ్రాడ్యుయేట్ కాబోతోంది, అందచందాలు విద్యా అర్హతలతో. యేసును తెలుసుకోకుండా ఆమె చచ్చిపోతే ఈ అందమంతా ఆమెను అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. ఆమె చుట్టూ అగ్ని జ్వాలలు ఉన్నాయి, అందులో ఈమె ఊహించుకో ఇప్పుడు చూడు అంటే, అయ్యో చాలా భయంకరంగా ఉంది అయ్యగారి దృశ్యం. ఏ మనిషిని చూసినా వాడి చుట్టూ అగ్ని జ్వాలలు ఊహించుకో. అప్పుడు నీ జీవిత విలువలు మారిపోతాయి, నీ జీవిత విధానం మారిపోతుంది, నువ్వు మనుషులతో సంబంధాలు పెట్టుకునే విధానం మారిపోతుంది. ఎవరినైనా చూడు, వాళ్ళ చుట్టూ అగ్ని జ్వాలల్ని చూడని పాఠం నేర్పారంటే కేవి జోసెఫ్ గారు. ఆయనే నాకు చెప్పాడు మళ్ళీ తర్వాత. అటువంటి గురువులు వాళ్ళు, అట్లా నేర్పేవాళ్ళు అన్నమాట. ఏదో సిద్ధాంతం నేర్పడమే కాదు, బ్రతుకు నేర్పారు, భక్తి నేర్పారు, సువార్త భారము నేర్పారు. ఈ సంగతి ఆ అంకుల్ గారు ఆయన నాకు తండ్రితో సమానం. ఇప్పుడు తాతయ్య గారి దగ్గర శిష్యుడు ఆయన. బాబు మీ తాతగారు సామాన్యుడు కాదు, నా జీవిత కాలానికి సరిపడే వాత పెట్టి వదిలిపెట్టాడు నన్ను.
నేను ఇంకెప్పుడు కూడా ఆడవాళ్ళ వైపు అలా చూడలేదు బాబు. ఎవరినైనా చూసినా భగ్గుమని అగ్నిజ్వాలలు కనపడేవి. ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. అలా నాకు లైఫ్ అంతా ఆ వాత అట్లా ఉండిపోయింది అని ఆ అంకుల్ గారు చెప్పారు అన్నమాట. ఆ వాత నా మీద కూడా వచ్చింది మళ్ళీ ఆయన చెప్తుంటే. ప్రియులారా, ప్రతి మనిషిని కూడా మనము జాలితో చూడాలి, దయతో చూడాలి. సువార్త చెబుతున్నాము, అరే బాబు అవతల అగ్నిగుండం ఉంది, తప్పించుకోవయ్యా, నువ్వు నాకేం రూపాయి ఇవ్వద్దు, అగ్నిగుండం తప్పించుకో అని చెబితే వాడు అంటాడు, నువ్వు చూసి వచ్చావు అగ్నిగుండం అంటాడు. అరే దేవుని గ్రంథంలో రాయబడి ఉంది బాబు అంటే, దేవుని గ్రంథమా? అసలు దేవుడు ఉన్నాడా? ఇది దేవుడు రాశాడా? ఇది మనిషి రాశాడా? అంటే దేవుడు ప్రేరేపిస్తే ప్రవక్తలు రాశారు. అసలు దేవుడే లేడు అని అంటుంటే దేవుడు ప్రేరేపించడం ఏంటి, ప్రవక్తలు రాయడం ఏంటయ్యా? అన్ని బుద్ధి లేని వాదనలు. దేవుడు ఎక్కడున్నాడు నాకు చూపించు అని వాడు సువార్తను నమ్మకుండా సందేహాలు వాడు ప్రకటిస్తూ ఉన్నాడు. గనక అగ్నిలో నుండి కొందరిని లాగడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, వాడు బయటికి రాడు, ఇష్టపడడు. ఎందుకంటే డౌట్స్ ఉన్నాయి, వాడికి ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళ మీద విసుక్కోకండి. సందేహపడు వారి మీద మీరు ఏం చేయాలి? కనికరపడండి. ఎందుకు కనికరపడాలి? చిరాకు పడొద్దు. ఎందుకంటే పాపం వాడికి నిజంగానే తెలియక అడుగుతున్నాడు. అవతల వైపు సైతాన్ ఇంకో సమాజాన్ని తయారు చేశాడు, నాస్తిక సమాజాన్ని, అవిశ్వాసులను, అపహాసకులను తయారు చేశాడు సైతాన్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కింద, వాళ్ళ ప్రభావం కింద వీడు ఉన్నాడు. దేవుడు లేడనే వాదన, ఇంకా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ వాదనలన్నీ కూడా వీడి బుర్రకాయ మీద ప్రభావం చూపుతున్నాయి. పాపమా? ఎక్కడి నుంచి వచ్చింది పాపం? నేనేం పాపం చేశా? నేనేం చేయలేదే. అట్లా కాదు బాబు, జన్మతోనే వచ్చిన స్వభావ పాపం అనేది ఉన్నది. అంటే ఇది ఎప్పుడో చేస్తే నాకెందుకు వస్తుంది అంటాడు. అలా కాదు, పుట్టుకతోనే వచ్చే వ్యాధులు కొన్ని ఉండవా? తల్లికి తండ్రికి ఏడ్స్ ఉంటే పుట్టే పాపకు రాదా ఏడు? అలాగే వచ్చింది బాబు పాపం. అంటే వాళ్ళెవరు? ఆదాము హవ్వలు. ఓ, నువ్వు ఆ బైబిల్ స్టోరీ నమ్ముతున్నావా? అసలు ఆదాం లేదు, హవ్వ లేదండి. కోతులు పోయి మనుషులైన డార్విన్ సిద్ధాంతం చెప్తాడు. అదంతా ఒట్టి కాక్ అండ్ బుల్ స్టోరీ, సండే స్కూల్ కథలు, వీరు పుట్టించుకున్నటువంటి కథలు అవి. 6000 ఏళ్ల కిందట మనిషి ఏంటండి? అసలు లక్షల సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి ఎముకలు దొరికినాయి. బైబిల్ కథలంతా ట్రాష్ అంటాడు వాడు. ఆఖరికి వాడిని రక్షించేది పోయి మనమే రివర్స్లో, సరే సార్ నీదేమన్నా ఉంటే చెప్పి అందులోకి వస్తా, నేను నీ మతంలో కానీ పరిస్థితి రప్పించేస్తాడు. ముందు మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. తర్వాత వాడికున్న సందేహాల పట్ల మనం కనికరం చూపి ఒక్కొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ సువార్త చెప్పాలి. దానికి వాక్య పరిశోధన సరిపోతుంది. 2 కావాలని చెప్పాను. వాడు నరకానికి 100% షూర్గా వెళ్ళిపోతున్నాడు అనే గ్రహింపు ఉండాలి. రెండవది, వాడిని కాపాడాలి అనే ఒక భారము, ప్రేమ మనలో ఉండాలి. ఈ 2 ఉంటే చాలు. నువ్వు మనుషులను బట్టే జాలరివి అయిపోతావు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 ఉంటే చాలు. నా అనుభవం చెప్తా, ముగించేస్తాను. ఏదో చెయ్యాలనే భారము నా 18 ఏళ్ల ప్రాయంలో నాకు. అప్పుడే కొత్తగా జాబ్ వచ్చింది, ఈసీఐలో జాబ్ వచ్చింది.
అప్రెంటిస్షిప్లో ఉన్నాను. 2000 అంటే అప్పట్లో 2000 అంటే 78లో అంతే, 77 78లో 2000 అంటే చాలా ఎక్కువే. అప్పు ఓ పట్టానికి ఖర్చు కావు నెలంతా. 10 పైసలకి ఛాయ్ అలాగే నడుస్తుంది. ఇప్పుడైతే 12 రూపాయల 10 రూపాయలకి టీ, ఆవిడ 10 పైసలు పావుల టీ, ఆ రేంజ్లో అనమాట అప్రెంటిస్షిప్. దేవుని కొరకు ఏదో చేయాలని భారం, ఏం చేయాలో తెలీదు. బాగా సభ పిరికి నాకు. ఇంతమందిని జనాన్ని చూడగానే నాకు గొంతెండిపోయి, నాలుక పిడిచి కట్టుకుపోయి, నాకు కళ్ళు బయర్లు కమ్మేసి ఏం మాట్లాడేస్తానో తెలియకుండా ఉండేది. సాక్ష్యం చెప్పడానికి నిలబడాలి, పెంతెకోస్తు చర్చ్ మాదిరి. నిలబడిన తర్వాత దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక అన్న తర్వాత ఇంకేం కలుగును కాకో అర్థం కాదు. ఇంకేదేదో చెప్పేసి అర్థం లేకుండా మాట్లాడేసి కూర్చున్న తర్వాత గుర్తొచ్చేది అసలు పాయింట్. అరే నేను అసలు విషయం చెప్పలేదే అని బాధపడేవాడు. అంత భయము. నా సంగతి చాలా, మా పెద్దోళ్ళు ఇంకా ఉన్నారు నన్ను ఎత్తుకున్న వాళ్ళు, వాళ్ళు ఎప్పటికీ చెప్తారు, వాడు చాలా పిరికోడు వాడని చెప్తారు. మీరు నమ్మరు. ఇప్పుడు మీరు ఎవరు నమ్మరు. ఓఫీర్ గారికి భయం ఏంటండి? అర్థం లేదు. మీరు ఎవరు దేవదూతలు చెప్పినా ఆయనకు భయం ఏంటి? ఆయన అంటేనే అందరికి భయం అని అంటారు. కానీ నా చిన్నతనంలో మాత్రం నాకన్నా పిరికోడు లేడు. అలాంటి పరిస్థితి. ఏదో చేయాలి. నాకేం తెలుసు? సాక్ష్యం చెప్పడం చేత కాదు. ఒక అన్యుడిని పట్టుకొని సువార్త చెప్తారా? అంత సీన్ లేదు మనకు. కాబట్టి కరపత్రం పంచాలి. కరపత్రం పంచాలంటే ఎలాగా? మరి ఎక్కడ దొరుకుతాయి? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అడిగాను, సార్ కరపత్రాలు ఏమన్నా ఉన్నాయా, నేను కొనుక్కుంటాను అంటే. ఎవరు బాబు నువ్వు అని అంటే, నేను ఒక విశ్వాసినండి, ఈసీఐలో కొత్తగా జాబ్ వచ్చింది. ఓ చాలా సంతోషం, నేను తీసుకెళ్ళు బాబు అని చెప్పి ఇచ్చారు. తీసుకెళ్ళి కరపత్రాలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకున్నా. అందులో ఏమిలే, యోనా దేవుడు నీనివేకి వెళ్ళమంటే తర్షీషోడు ఎక్కాడు, అతన్ని సముద్రంలో ఎత్తేశారు, చేప తిమింగలం మింగింది, మళ్ళీ కక్కింది అని ఉంది. అంతే. ఈ కరపత్రం పంచితే ఎవరు రక్షణ పొందుతాడు? ఇంకో కరపత్రం ఉంది. నోవహు కాలంలో ఓడ జలప్రళయం వచ్చింది, ఓడలో నోవహును అతని కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అంతే, ముగింపు. సిలువ అనే మాట లేదు, యేసు రక్తం అనే మాట లేదు, నరకం అనే మాట లేదు, రక్షణ అనే మాట లేదు. ఊరికే లోతు కథ, అబ్రహాం కథ, నోవహు కథ, యోనా కథ. ఇవేమి కరపత్రాలండి బాబు? దీనివల్ల ఎవరు రక్షణ పొందుతాడు? సిలువను చూపించరా అని మళ్ళీ వెళ్ళి అడిగాను. ఇవి పంచితే ఎవరు రక్షణ పొందేటట్టు లేరండి అంటే ఎలా ఉండాలి అంటే, యేసుప్రభువే రక్షకుడు, ఆయన తప్ప ఇంకో రక్షకుడు లేడని చెప్పాలి కదా మనం అని అన్నాను. అంటే బాబు అలా చెప్పకూడదు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఒక గవర్నమెంట్తో ఒప్పందం ఉంది. బైబిల్లోని ప్యాసేజెస్ ఉన్నది ఉన్నట్టుగానే తీసి ప్రింట్ చేయాలి తప్ప మన వ్యాఖ్యానాలు మనం రాయకూడదు అని ఒప్పందం ఆనాడు బ్రిటిష్ టైం నుంచే ఉంది. అంచేత మేము అలాగా కొన్ని బైబిల్లోని పాఠాలు తీసి ప్రింట్ చేస్తాము. దీన్ని బట్టి బైబిలే చదవాలని వాళ్లకు ఆసక్తి కలుగుతుంది. అందుకు ఈ కరపత్రాలు. ఓహో, నోవహు కథ ఇలా ఉందా, యోనా కథ, అయితే ఇలాంటి విషయాలు బైబిల్లో ఇంకెన్ని ఉన్నాయో. అప్పుడు బైబిల్ చదువుదాం. బైబిల్ సొసైటీ కదా, బైబిల్ వైపు వాళ్ళని ఆకర్షించడానికి అందులోని కొన్ని భాగాలు ప్రచురిస్తాం. అంతవరకే మా డ్యూటీ. అంతకు మించి ఎక్కువ మేము వ్యాఖ్యానాలు చేయకూడదు అని అన్నారు. పోనీ అదే చెయ్యండి. ఇప్పుడు అదే మాట మీరు రాయాలనుకుంటే, నేనే మార్గమును సత్యమును జీవమునని యేసు చెప్పాడు,
పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నది అని యేసు చెప్పాడు. అనేకులకు ప్రతిగా నా ప్రాణము నడిపించుటకు వచ్చానన్నాడు కదా. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే రక్షణ పొందవలెను. మరి ఇవన్నీ రాయొచ్చు కదా అన్నాను. అలా రాయటం కుదరదు బాబు. ఎందుకు కుదరదు? బైబిల్లోని వచనాలే ప్రింట్ చేయాలని మీరు అన్నారు కదా. ఈ వచనాలు ఎందుకు అక్కర్లేదు? ఓన్లీ యోనా కథ ఎందుకు? సిలువను చూపే వచనాలు బైబిల్లోనే ఉన్నాయి కదా. గవర్నమెంట్ అడిగితే చెప్పండి, ఇది మా వ్యాఖ్యానం కాదు సార్, బైబిల్ వచనాలని రెఫరెన్స్ చూపించండి. సార్ నువ్వేదో చాలా ఉద్రేకపరుడులాగా ఉన్నావు, నేను చూస్తే భయం వేస్తుంది, నువ్వు నక్సలైట్లాగా మాట్లాడుతున్నావు అని అంటున్నాడు. బాబు, నక్సలైటు, కమ్యూనిస్టు, కాంగ్రెస్ కాదు, ముందు వాళ్ళు చచ్చిపోయి నాశనం అయిపోతున్నారు. సువార్త చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అబ్బాయి నీలాగా మాట్లాడితే జనం కొడతారు అంటున్నాడు ఆయన. కొట్టని చంపని, ఒక్క ఆత్మనన్నా పట్టుకొని చచ్చిపో. అంత భయం? అంత భయం ఉన్నోడు అసలు సేవకు రావద్దు. వాళ్ళు అన్నారు, బాబు ఆ కరపత్రాలు ఇచ్చేసి, నీతో మేము పడలేం కానీ నీకు ఏది మంచిదని తోస్తే అది చేసుకోపోమన్నాడు. అది నాకు హింట్ అయింది. నీకేది మంచిదని తోస్తే చేసుకోపోమన్నాడు. అప్పుడు హింట్, అరే నా బుర్రకాయ విరిగి నేను ఏదో చేయగలను అన్నమాట అనిపించింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నా 18 ఏళ్ల వయసులో శుభవార్త అనే కరపత్రం రాసి నేనే ప్రింట్ చేసి ముందు ఒక 2000 రూపాయలు పెడితే అప్పుడు ఒక 10,000 కరపత్రాలు ఏదో ప్రింట్ చేసి ఇచ్చారు. ఇంకా పిచ్చోడిలాగా అవి తీసుకొని ఆర్టీసీ బస్ ఎక్కడం, టికెట్ ఎక్కడికి అంటాడు ఆయన, ఈ బస్ ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడి దాకా ఏంటి అంటాను. టికెట్ కొంటాను, జేబులో పెట్టుకుంటాను, ఎక్కుతున్న ప్రతి ఒక్కడికి కరపత్రాలు పంచుతూ ఉంటాను. ఆ చివరి దాకా వెళ్ళే లోపల ఎక్కడో దేవుడు దిగిపోమంటే దిగిపోయి మళ్ళీ ఇటు వచ్చే బస్సు ఎక్కుతాను. ఇలాగ ఆర్టీసీ బస్సుల్లో పంచేవాడిని సువార్త కరపత్రాలు. కొంతకాలం అయ్యాక తృప్తి లేదు, ఇంకా వేలాది మంది, లక్షలాది మందికి అందించాలి. ఎలాగా ఆలోచిస్తున్న ఒకసారి డెక్కన్ క్రానికల్ పేపర్ మా ఇంటికి వస్తుంది. ఆ పేపర్ తీయగానే టప్పని ఒక కాగితం కింద పడింది. మా ట్యుటోరియల్ కాలేజీలో చేరండి అని ఏదో అడ్వర్టైజ్మెంట్. ఓహో, బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు ఇలా చేస్తున్నారన్నమాట. పేపర్లో కరపత్రాలు పెట్టి, మరి నేను సువార్త ఇలా చేయొచ్చు కదా అనే ఐడియా వచ్చింది. ఆ పేపర్లు పంచేవాడి దగ్గరికి వెళ్ళా. మేము ఏది ఇచ్చినా అందులో పెడతారంటే చేస్తాం సార్, మాకేం ఏదో 100 రూపాయలు ఇస్తే మేము పెట్టేస్తాం అన్నాడు. అప్పటి నుండి ఇదే పని, ఇంకా ఎన్నో వేలో లక్షలో కరపత్రాలు హైదరాబాదులో పంచిపెట్టేశాను. ఒక్కడనే, ఒక సంస్థ కాదు, బైబిల్ కాలేజీ డిగ్రీ లేదు, ఫండ్ లేదు, లక్షల రూపాయల డబ్బులు లేవు. మరి ఏమున్నదయ్యా అంటే హృదయంలో భారం ఉంది, వాళ్ళను రక్షించాలనే ప్రేమ ఉంది. అసలు ముందు వాడు అగ్నిగుండానికి వెళుతున్నాడనే ఒక దర్శనం ఉంది. మా జోసఫ్ తాతయ్య చూడు, ఆ అమ్మాయి చాలా బాగుంది కదా చూడు, ఆ పక్కన అగ్నిజ్వాలను ఊహించుకొని చెప్పినట్టు అసలు దేవుడు నాకు ముందే, నేను సేవ కొరకు ఉద్యోగం రిజైన్ చేయక ముందే నాకు ఆ దర్శనం చూపించాడు. ఆ సాక్ష్యం కూడా మీరు విన్నారు, చాలామంది చాలాసార్లు విన్నారు, నేను చెప్పాను. కాబట్టి ఒక మనిషి అగ్నిగుండంలో పడుతున్నాడు అని తెలిసిన తర్వాత నువ్వు సువార్త చెప్పకుండా ఉండలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక రోడ్డు మీద నిలబడ్డావు. ఆ రోడ్డు నున్నటి రోడ్డు ఇలాగ వస్తూ ఉంది. సరిగ్గా నీ ముందు ఒక పెద్ద కందకం ఉంది. మన ప్రభుత్వంలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కందకాలతో డిపార్ట్మెంట్స్. అది కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్ అని,
డ్రైనేజ్ కొరకని మరొకటని ఎప్పుడు తవ్వుతూనే ఉంటారు కదా రోడ్లకు అడ్డంగా. ఒక అతన్ని నడిచొస్తున్నాడు, పాపం రేచీకట్లు, సరిగా దృష్టి లేదు, కనిపించదు. వాడు సరిగా చూసి చూడకుండా చూడ్డానికి కష్టపడుతున్నాడు, చూస్తున్నాడు. అతని ముందు పెద్ద అగాధం ఉంది, మనం అక్కడ నిలబడి ఉన్నాం. అతను అరే కళ్ళు కనిపించట్లేదు, అతనికి చూడలేకపోతున్నాడు అని గ్రహించాం. అడుగులు తీసి అడుగు వేస్తున్నాడు, ఆ అగాధం అంచుకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు అక్కడ ఉన్నావు, అప్పుడు ఏం చేస్తావు? అతడు నాకు అపరిచితుడు కదా, నాకెందుకు అనుకుంటావా? అతను ఎవరో తెలియదు, అసలు మా కులమో కాదు అనుకుంటావా? ఏ కులమో ఏ మతమో అనుకుంటావా? అసలు ఏ తలంపు రాదు. మానవత్వం నీలో ఉంటే ముందు కేక పెడతావు, బాబు ఆగిపో, ఒక్కడు గొయ్యొద్దు, ఆగిపో. పెద్ద గొయ్యింది అక్కడ. వాడు నమ్ముతాడా నమ్మడా, వింటాడా వినడా? వాడు మూర్ఖుడైతే వినడు. ఏంట్రా నువ్వు చెప్పేది, నాకు తెలుసులే, మేమేం గుడ్డోళ్ళం కాదు అనుకొని అందులో పడితే పడని. అలా పడుతున్నారు కోట్ల మంది. వాడి ముందున్న గొయ్యి మనకు కనపడుతుంది, వాడికి కనిపించట్లేదు. ఏం లేదు అనుకొని వెళ్తున్నాడు, పడిపోతున్నాడు. ఒక్కడుగు ఆగి, ఎందుకో పెద్ద మనిషి ఆగమంటున్నాడు, ఆగుదాం అనుకున్నవాడు రక్షింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక వెరీ సింపుల్. ఇప్పుడు పర్సన్ టు పర్సన్, వ్యక్తి నుంచి వ్యక్తికి మన సువార్త చెప్పచ్చు. దానికి పెద్ద సెటప్ అవసరం లేదు. దానికి బైబిల్ కాలేజ్ డిగ్రీలు, గుడులు, పెద్ద పెద్ద మందిరాలు ఏం అవసరం లేదు. నువ్వు చాలు. ఈ లోకాన్ని రక్షించడానికి యేసయ్యకు గుడులు అక్కర్లేదు, బైబిల్ కాలేజీలు అక్కర్లేదు. భారముతో నింపబడ్డ నీవు చాలు. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మొదటి నుండి చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఏం కలిగింది? గొప్ప హింస కలిగింది. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందంతటా చెదరిపోయి ప్రలాపించడు. సౌలు పని సౌలు చేస్తున్నాడు, వేయించి పాడు చేయుచుండెను. చెదరిపోయిన వారు వాళ్ళ అపోస్తలులా నాకు చెప్పండి. చెదరిపోయిన వారు సువార్త ప్రకటించుచు సంచారము చేసి, వాళ్ళ అపోస్తలుల, ప్రవక్తల, సువార్తికుల, వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద బోధకుల, సంస్థల నాయకుల, ఎవరు వాళ్ళు? వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, చెదరిపోయిన వారు. మామూలు విశ్వాసులు. సౌలు సంఘాలన్నీ పాడు చేస్తున్నాడు, గొప్ప హింస కలిగింది కనుక ఉన్న చోట ఉండే అవకాశం లేక చెదరిపోయారు. వెళ్తూ 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 ఊరికినే ఉండకుండా ఎదురుపడ్డ వాడికి సువార్త చెప్తా ఉన్నారు. ఎవరండి మీరు, ఎటు వెళ్తున్నారంటే మేము యేసు ప్రభు బిడ్డలమండి. అంటే ఆయన ఎవరండి? మన పాపాల కొరకు మరణించి లేచిన దైవావతారం అండి అని ఏదో తెలిసింది తెలియంది, చేతనయో చేతగాకనో ఏదో వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళు సువార్త చెబుతూ సంచారం చేశారు. నేను కూడా ఈ కరపత్రాల సేవ మొదలుపెట్టినప్పుడు చాలామంది అన్నారు, నువ్వెలా సేవ చేస్తావు, నువ్వెలా కరపత్రం పంచుతావు, నీకేం జ్ఞానం ఉంది, నీకేం క్వాలిఫికేషన్ ఉంది అని అడిగిన తలలు నెరిసిన మూర్ఖులు ఉన్నారు. దే ఆర్ స్టూపిడ్స్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక యవనస్తుడు ఆత్మల రక్షణ కొరకు భారముతో ప్రయాసపడుతుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి
నన్ను ఇంకా నిరుత్సాహపరుస్తున్నారు. నువ్వెలాగా సువార్త చెప్తావు? చెప్పకూడదు, నీకంతా తెలిసిపోయింది అప్పుడే. నీకేం తెలుసు? నువ్వెలా సేవ చేస్తావు, నీకేంటి తెలుసు అంటే విని 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 ఒకసారి కన్ఫరంటేషన్ స్టార్ట్ అయింది. చాలా కాలం నేను జవాబు ఇవ్వలేదు. ఈ మూర్ఖునిగా ఆపకుండా చేస్తున్నారు నా మీద దుష్ప్రచారం. ఓఫీర్కు ఈ మధ్య కళ్ళు నెత్తికెక్కినాయండి. నాకే అంతా తెలుసని అహం వచ్చేసింది, పెద్ద బోధకుడిని అనుకుంటున్నాడు అని ఇలాగ వీళ్ళు నా మీద ప్రచారాలు చేస్తున్నారు. ఇంకా ఈసీఐలో జాబులోనే ఉన్నాను నేను. నా మీద ప్రసంగాలు, పుల్పిట్ మీద నుండి ప్రసంగాల్లో నా పేరెత్తి చెప్పడం. ఏంటి నేను పెద్ద ఏదో పాపం చేస్తున్నట్టు. నేను ఎంతసేపు ఊరుకుంటాను? అని కూర్చోండి అని చెప్పి మాట్లాడాను. ఏంటి నా మీద మీ అభ్యంతరం ఏంటి అని అడిగాను. నీకేంటి తెలుసు అని సువార్త సేవ చేస్తున్నావు, నీకేంటి అర్హతలు ఏమున్నాయి నీకు అన్నారు. నేను అన్నాను, ఏం తెలియాలి అని అడిగా. ఏం తెలియాలి, నీకేం తెలుసు అన్నారుగా, మరి ఏమిటి తెలిస్తే చేయవచ్చు సువార్త సేవ? అలా కాదు, దానికంటూ ఒక క్వాలిఫికేషను, దానికంటూ ఒక జ్ఞానం ఉండాలి, అర్హత ఉండాలి. ఏం అర్హతలు చెప్పండి, బైబిల్లో చూపి పలానా అర్హతలని చెప్పండి. అయితే ఎవరు పడితే వాళ్ళు చెప్పొచ్చు ఆ సువార్త అంటున్నారు వీళ్ళు. మూర్ఖులు కదా. నేను చెప్పాను, వాళ్ళకు చెప్పిన మాట ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ఒక అబ్బాయి పడున్నాడు, తల పగిలిపోయింది, నెత్తురు బాగా కారిపోతూ ఉంది. అతన్ని ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేదాకా కూడా బ్రతుకుతాడు లేదు తెలియదు. దాహం దాహం అంటున్నాడు. కాస్త నోట్లో నీళ్లు పోస్తే బ్రతికిపోతాడు. నీళ్లు పోస్తే కనీసం ఆ ఫస్ట్ ఎయిడ్ దాకానన్నా ప్రాణం ఉంటుంది. నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది. వాడు యాక్సిడెంట్కి గురై రక్తం అంతా పోతూ ఉంది, నష్టం అయిపోతూ ఉంది, కొన ఊపిరితో ఉన్నాడు. నోట్లో నీళ్లు పోస్తే బ్రతికే అవకాశం ఉంది. నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది. వాడి నోట్లో నీళ్లు పోయడానికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? మినిమం ఎస్ఎస్సియా, గ్రాడ్యుయేషనా, ఏముండాలి? 6 అడుగుల పొడుగా ఏముండాలి చెప్పండి? కనికరం అది ఉంది నాకు. అది చాలదా? అయితే నాకు క్వాలిఫికేషన్స్ లేదని, నేను పెద్ద బైబిల్ కాలేజ్ చదువుకోలేదని ఆ చచ్చేవాడి నోట నీళ్లు పోస్తుంటే ఆపుతారు మీరు? అసలు మనుషులేనా మీరు? మానవత్వం ఉందా? నోరు మూసుకొని తల దించుకొని పోయారు. ప్రియులారా, సువార్త సేవను ఆపడానికి సైతాను దేవుని సంఘంలోని మూర్ఖులనే వాడుకుంటాడు. క్రైస్తవ సమాజంలో మూర్ఖుల్ని వాడుకుంటాడు. నువ్వు తగవు, నువ్వు పనికి రావు, నీకు చేత కాదు, నీకేం తెలుసు, ఏంటారు నాన్ సెన్స్ వాడు మాట్లాడేది. కొన్ని కోట్ల మంది నశిస్తున్నారు. వాళ్ళ నోట్లో కాస్త నీళ్లు పోస్తే బ్రతికిపోతారనే ప్రేమతో మనం వెళితే, అబ్బే నువ్వు క్వాలిఫైడ్ కాదు, నీకు ఒక డిగ్రీ ఉండాలంటే, అవును డిగ్రీలు పొందిన వాళ్ళందరూ ఏం పెకలిస్తున్నారని నేను అడుగుతున్నాను. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది బైబిల్ కాలేజ్ డిగ్రీలు పొంది రోడ్ల మీదకి వస్తున్నారా లేదా? వచ్చిన ప్రతి ఒక్కడు ఒక సంఘం కడితే లోకం ఎలాగుంటుంది? ఎవ్రీ బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేట్ బయటికి రాగానే ఒక సంఘం కట్టగలుగుతున్నాడా? మరి అన్ని లక్షల సంఘాలు ఉండాలి కదా. మరి సంఘం కట్టడు, ఆత్మను సంపాదించాడు, నాకేదో తెలుసు అనుకొని తిరుగుతుంటాడు. పనేమో చెయ్యరు, చేసేవాళ్ళను చేయనివ్వరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. మన పని ఒకటే, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగాలి సువార్త ప్రకటన ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దానికి బేసిక్ ఏంటంటే, దానికి ప్రాథమిక జ్ఞానం ఏంటంటే, యేసు ప్రభువు వారు మనకు బయలుపరిచారు. పుట్టిన ప్రతి మానవుడు పాపి, వాడు అగ్నిగుండ పంచుల్లో ఉన్నాడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు? యేసు ప్రభువు వారు శిలువలో మరణించి లేచి చేసిన ఆ యజ్ఞము వల్ల మాత్రమే ఒక మానవుడు రక్షణ పొందగలడు. అది మనకు తెలుసు. వాడికి దాహం వేస్తోంది, మన చేతిలో నీళ్లు ఉన్నాయి, కాస్త నీళ్లు పోద్దాం. ఎవడు వద్దన్నా సరే మనం ఈ పని చేయాలి. కనుక ప్రియులారా, మనకేమి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. భారం ఉంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, మానవతా ధర్మం ఉంటే చాలు. ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను ఒక ఉదాహరణ. సువార్త ప్రకటించని క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు కాదు, అసలు మంచి మనిషే కాదు అని చెప్పి. ఆ ప్రసంగం మీరు విన్నారో లేదో, మరి మిస్ అయ్యారేమో తెలియదు, మళ్ళీ చెప్తున్నా. సువార్త ప్రకటించని క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు కాదు, అసలు వాడు మంచి మనిషే కాదు, దుర్మార్గుడు అంటున్నాను. దుర్మార్గుడు. ఎందుకో అంత మాట అనాలండి మీరు? సువార్త చెప్పకపోతే దుర్మార్గుడు అనాలా మీరు అని? మరి అవునో కాదో మీరే చెప్తారు. ఇప్పుడు నాకు ఒక హైపోథెటిక్ సిచ్యువేషన్. నేను ఒక ఊర్లో ఉన్నాను, ఊహించుకోండి. మా ఇంటి ప్రక్కన ఇంకొక నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఉన్నారు. నేను ఒక ఊర్లో, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాం. కొత్తగా ఊర్లోకి వెళ్ళాము. వాళ్ళు పలకరించారు. పొద్దున్నే ఆ అమ్మాయి తోటలో నీళ్లు పోస్తూ కనబడింది. మరి పరాయి ఆడపిల్లని ముందుగా ఏమని పిలుస్తాం? చెల్లెమ్మ అనాలి. ఏంటి చెల్లెమ్మ, నేను కొత్తగా వచ్చాను ఊరికి, మీ హస్బెండ్ ఏం చేస్తారని పలకరించు. అన్నయ్య గారు, నాకు అన్నయ్యలు లేరు, మీరు సొంత అన్నయ్యలాగా పలకరించారు, చాలా అటాచ్, ఇంటికి రండి అని చెప్పి. ఇక ఈమెను చెల్లెమ్మ అన్నందుకు ఆయన ఏమనాలి? బావగారు అనాలి. అన్నాము. ఆయన చాలా సంతోషపడిపోయాడు. అసలు మా ఆవిడికి ఎవరు లేరండి, తోడుబుట్టులు ఒకతే, మీరు చక్కగా దొరికారు అని చెప్పేసి ఆయన కూడా సంతోషపడ్డాడు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఒకరోజు వాళ్ళు నా ఇంటికి రావడం, టీలు, టిఫిన్లు, భోజనాలు, కలిసి వంటలు చేసుకోవటాలు అన్నీ నడిచిపోయి ఒక కుటుంబంలాగా గడిచిపోయి కలిసిపోయాం. సొంత తోడబుట్టులాగా అయింది అమ్మాయి. కొంతకాలం అయ్యాక నాకు జబ్బు చేసింది. నాకేదో జబ్బు చేసి, సీరియస్ జబ్బు. అన్ని మందులు అయిపోయినాయి. ఆయుర్వేదం, యునాని, అలోపతి, హోమియో అన్నీ అయిపోయినాయి. ఎక్కడ నయం కాలేదు. చావుకు దగ్గరికి అయిపోయాను. తర్వాత ఎవరో ఫ్రెండ్ చెప్పారు, ఫలానా అడవిలో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు, సిద్ధ వైద్యం, ఆ మందు బాగా పనిచేస్తుందని చెప్తే అక్కడికి వెళ్ళాను. ఆ మందు ఏదో వేసుకున్న మెడిసిన్ ఏదో చూర్ణం ఏదో ఇచ్చాడు, పసర్లు. విచిత్రంగా నేను ఆరోగ్యం మళ్ళీ కోలుకున్నా. ఊళ్ళో వాళ్ళందరూ ఆశలు వదిలేశారు చచ్చిపోతాడని, మళ్ళీ బ్రతికిపోయా. వీళ్ళు సంతోషించారు, మా చెల్లి బావగారు వాళ్ళు కూడా సంతోషించారు. ఒక 6 నెలలు అయ్యాక అదే జబ్బు అతనికి వచ్చింది. అదే జబ్బు అతనికి వచ్చింది. అయితే నేను ఎక్కడికి వెళ్ళి మందు వాడి స్వస్థత పొందానో వాళ్ళకి తెలియదు. కానీ నాకు వచ్చిన రోగమే వీడికి వచ్చిందని నాకు తెలుసు. కానీ నేను చెప్పటంలే. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కాఫీ తాగుతున్నాను, వస్తున్నాను. కానీ జబ్బు సంగతి, మందు సంగతి చెప్పట్లేదు. ఊహించుకోండి మీరు. ఏంటి బావగారు ఎలాగున్నారు అని అంటే, ఏంటోనండి నీరసించిపోతున్నాను. మంచానికి అతుక్కుపోయి అసలు ఎముకల గూడులాగా మారిపోయాడు. అంతకంతకు తీసికట్టు పరిస్థితి ఇంకా క్షీణిస్తోంది. అన్నయ్య గారు ఎట్లాగా ఏం చేయాలంటే, ఏదో ప్రయత్నం చేయండి చెల్లెమ్మ అంటున్నా, కానీ నాకు తెలిసిన ఆ మందు సంగతి చెప్పట్లేదు.
ఆఖరికి అతను చనిపోయాడు. చనిపోయినాక ఆ అమ్మాయికి ఎవరో చెప్పారు, ఓఫీర్ గారికి కూడా ఇదే జబ్బు ఉండింది కదా, పలానా అడవిలో సిద్ధ వైద్యం వాడి ఆయన బాగు చేసుకున్నాడు కదా, మీకు ఆ విషయం తెలియదా, చెప్పలేదా అంటే, అవునా అలా జరిగిందా, మాకు ఆయన చెప్పలేదండి అని ఆ అమ్మాయి వచ్చి, ఏంటి అన్నయ్య గారు, మా వారికి వచ్చిన జబ్బుకి మందు మీకు తెలుసంట కదా, అడవిలో సిద్ధ వైద్యం హాస్పిటల్ ఉందంట కదా, మీరు వెళ్ళి అదే ఆ మందుతో మీరు బాగుపడ్డారంట కదంటే, అవును. మరి మాకెందుకు చెప్పలేదు అంటే, మొహమాట పడ్డాలండి, మీరు చెప్తే వింటారో లేదో ఏమనుకుంటారో అని, అయినా నాకెందుకు లెమ్మని అని మాట్లాడాను అనుకో. ఆ అమ్మాయి దృష్టికి నేను ఎలాగుంటాను, మేము వింటామో వినమో అది వేరే సంగతి. చెల్లెమ్మ అన్నావు నోరారా, ఈనాడే విధవరాలు అయిపోయి నా భర్త మట్టిపాలు అయిపోయాడు, తప్పించగలిగే అవకాశం నీ దగ్గర ఉంది, కనీసం ఒక ప్రయత్నం చేయలేదు నువ్వు, దుర్మార్గుడా అనదా? సువార్త చెప్పని ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి దుర్మార్గుడు. కనుక నేను దేవుడు సేవకు పిలిచాడా అని అడిగారు. నా 18 ఏళ్ళ వయసులో పిలవలేదు. పిలవాల్సింది ఎందుకయ్యా, రోడ్డు మీద వాడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నాడు, నోట్లో నీళ్లు పోస్తున్నాడు, మళ్ళీ పిలవటం ఏంటి? వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే, చచ్చిపోయేవాడు నోట్లో నీళ్లు పోస్తుంటే నీకు లైసెన్స్ ఉందా, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా అన్నట్టు. దేవుని కార్యానికి అడ్డుపడే ప్రతి ఒక్కడు కూడా సైతానే. నిజంగా మనం మంచి మానవత్వం ఉంటే, మంచి మనుషులమైతే, నశించే వాళ్లకు సువార్త మనం తప్పకుండా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు వింటాడో వినడో, నమ్ముతాడో నమ్మడో, అది వాడి ఇష్టం, దేవుని ఇష్టం. చెప్పటమే మన పని, నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ చాయిస్. నమ్మకపోవడానికి అధికారం ఉంది, అవకాశం ఉంది. ఎక్కువ మంది నమ్మరు. 100 మందికి చెబితే 98 మంది నమ్మరేమో, ఒకరో ఇద్దరో నమ్ముతారు. ఆ ఒకరిద్దరు కొరకే మనం ప్రయాసపడాలి. పొలోమని లక్షల మంది వచ్చేసేసి అలాగే ఏం జరగకపోవచ్చు. కానీ చెదరిపోయిన వారు వాక్యము ప్రకటించుచు, సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు. దేవుని స్తోత్రం. రానున్న దినాల్లో మహాశ్రమల కాలం వచ్చేస్తుంది. అప్పుడు మందిరాలు ఉండవు. ఉగ్రవాదులు ఈనాడు అడవుల్లో కలుసుకున్నట్టుగా సీక్రెట్గా మనం అడవిలో, సొరంగంలో, కొండ గుహలో కలుసుకుంటాం. సీక్రెట్ ప్లేస్లో రొట్టె విరుచుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. తర్వాత ఇండివిజువల్, ఫేస్ టు ఫేస్, 1-to-1 గాస్పుల్, వ్యక్తిగత సువార్త ద్వారానే ఎవడనూ లెక్కింప శక్యము కాని కోట్ల మంది రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము వెళ్ళిపోవాలి, అవతలికి వెళ్ళాలి, సువార్త చెప్పాలి. అది నీ బాధ్యత. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని. ఆ తర్వాత ఇంకా ఆ వచనాన్ని మీరు ధ్యానం చేసుకోండి. ఆ శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం ఒప్పుకొనక, అసహించుకొనుచు, భయముతో కొందరిని, అంటే రక్షణ పొంది కూడా కొంతమంది మళ్ళీ శరీర కార్యాల్లో ఉంటారు. దాన్ని మీరు ఒప్పుకోవద్దు, అసహించుకోవాలి. అసహించుకుంటూ వాళ్ళను కూడా పరిశుద్ధ జీవితంలోకి నడిపించడానికి వాళ్ళ మీద మీరు కనికరం చూపాలి. రక్షణే లేని వాడిని రక్షణలోకి నడిపించడానికి కరుణించాలి. రక్షింపబడి శరీర సంబంధమైన అపవిత్ర జీవితంలో ఎవడైనా ఉంటే వాడిని కూడా బయటికి లాగడానికి మనం వాడి మీద కనికరం చూపాలి. ఇది మన బాధ్యత. దీనికి నీకు కావలసిన క్వాలిఫికేషన్ ఏమీ లేదు. ఇది నీ బాధ్యత. తల్లి, నేను
ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. నేను సువార్త ప్రకటిస్తూ ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. తర్వాత నల్గొండ జిల్లా నకరికల్లో నేను సువార్త సేవ చేస్తుంటే ఒక 20 దాదాపు ముందు 10 మంది మాత్రమే బాప్తిస్మాలకు సిద్ధపడ్డారు. మరి నేను చిన్నవాడిని, 21 సంవత్సరాలే. అప్పుడు బాప్తిస్మాలు ఇవ్వాలంటే భయం వేసింది. నా లైఫ్లో అంతకుముందు ఎప్పుడు బ్యాప్టిజం ఇవ్వలేదు, చిన్నవాడిని నేను. కాబట్టి జీవరత్నం గారు అనే పాస్టర్ గారు ఆ పొరుగురులో ఉండేవాడు, జేకబ్ గారి శిష్యుడు, కేవి జేకబ్ గారి శిష్యుడు. ఆయన అడిగా, అయ్యగారు మీరు వచ్చి బాప్తిసం ఇవ్వండి అంటే, మంచిది వస్తాను ఆయన, నీ ద్వారా ఇన్ని ఆత్మలు వచ్చారు, చాలా సంతోషం అన్నాడు. ఇక మాకు అక్కడ బ్యాప్టిజం ట్యాంక్ తాతగారు కట్టించిందే ఉంది, కానీ మోటార్ గీటర్ లేదు. నేను నా శిష్యులు కొంతమంది బకెట్తో బొక్కెన్నెలతో బావిలో నీళ్లు చేది ఎన్ని 100లో 1000 బొక్కెన్నెలు చేది మొత్తం ట్యాంక్ నింపిన తర్వాత ఇక ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం, పాటలు పాడి. అయ్యగారు రాడు. చూసి ఎంతసేపు చూసినా రావట్లేదు. మధ్యాహ్నం పొద్దున నుండి మధ్యాహ్నం 2 అయిపోయింది, 3 అయిపోయింది. పక్కనే 5 కిలోమీటర్లు ఊరు. సైకిల్ ఇచ్చి ఒక అబ్బాయిని పంపించి, ఏం అయ్యగారు రాలేదంటే, నేను రాను, ఆయనకు వేరే సంస్థలో సేవ చేస్తున్నారు, ఓఫీర్కు సహకరించొద్దని మా సంస్థ నాయకుడు చెప్పాడు. ఓఫీర్కు సహకరించొద్దని మా సంస్థ నాయకుడు చెప్పాడు. అదేంటది, ఎందుకు సహకరించొద్దు? నేను యేసయ్య దేవుడని చెప్పాను కదా, ఇంకో దేవుడని చెప్పలేదు కదా. వాడిది పెద్ద మొగాడిని మునగాడిని అనుకుంటున్నాడు. వాడు సొంతగా ఇండిపెండెంట్ సేవ చేస్తాడా? వాడి దగ్గర బాప్తిస్మాలు మీరు ఇస్తే సంస్థలోంచి వెలివేస్తానని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పాడు. నాకు చాలా దుఃఖం అనిపించింది. ఏడ్చాను, లోపలి గదికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక 10 మంది ఆత్మలు వచ్చారు ప్రభువా, ఓ 10 మంది ఆత్మలు వచ్చారు, బాప్తిస్మాలకు సిద్ధపడ్డారు. ఒక పెద్ద ఆయనే ఆటంకంగా ఉన్నాడు. ఏం చేయాలి అని చాలా దుఃఖపడ్డాను. దేవుని స్వరం వినబడింది, ఇది నా చిత్తము, జరుగుచున్నది నా వలననే జరుగుచున్నది. ఆ రెహబాము కాలంలో యుద్ధం సమయంలో ఆ వచనం నా చెవిలో స్వరంగా వినబడింది. జరుగుచున్నది నా వలననే జరుగుచున్నది, ఇది నా చిత్తం, నీవే బాప్తిస్మాలు ఇవ్వు అన్నాడు. నేనా? ఎలా ఇవ్వాలో తెలీదు, ఏమో చెప్పాలో తెలీదు ప్రభువా. నేను చెబుతున్నాను కదా, నేను నీకు తోడై ఉంటాను, వెళ్ళన్నాడు. ప్రార్థన గది నుంచి బయటకు వచ్చాను. ఒక ఆంటీ గారు వచ్చారు, పెద్ద ఆవిడ. బాబు, ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నువ్వే బాప్తిసం ఇచ్చాను దాన్ని. అవునా, దేవుడు మీతో కూడా మాట్లాడాడు, నాతో కూడా అదేం మాట్లాడాడు, మంచిదని చెప్పి ఇంకా నేను ఒక బాప్తిసం ఇచ్చి యోహానులాగా నేను నడుములోతు నీళ్ళల్లో నేను దిగి అద్భుతంగా ఎలాంటి ప్రశ్నావళి అడగాలో ఆ ప్రశ్నలన్నీ నేను అడిగి బాప్తిస్మాలు ఇస్తుంటే ఈ ప్రశ్నలే ఒక సువార్తగా మారి, ఎందుకో ఆఖరణ 10వ మనిషికి బాప్తిసం ఇచ్చినప్పుడు అడగాలనిపించింది, ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారా, ఈరోజు యేసే నాకు రక్షకుడు, యేసు నాకు కావాలి, రక్షణ కావాలి, నరకం నుండి నేను తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా అని అడిగితే ఇంకో 13 మంది వచ్చారు. ఆ రోజు 23 బాప్తిస్మాలు పొందారు. ముందు 10 మంది, తర్వాత ఇంకో 13 బాప్తిస్మాలు పొందారు. వాళ్ళే నకరికల్లో నాకున్న మొట్టమొదటి సంఘం. అయిన తర్వాత పెద్దలు ఉండి, నువ్వు అసలు సంఘం ఎలా పెడతావు, నీకు అసలు బైబిల్ కాలేజ్ డిగ్రీ లేదు, నువ్వు రెవరెండే కాదు, నేను ఎవడు నియమించాడు, నువ్వు వాక్యం చెప్తావు, ఎలా సంఘం నడిపిస్తావు
అంటే మెల్లిగా ముదురుతున్నాను ఇక నేను. వీళ్ళందరూ మూర్ఖత్వాన్ని చూసి మెల్లిమెల్లిగా ముదురుతున్నాను అన్నమాట. నేను చెప్పాను, మీరు మీ ప్రశ్నలు ఎలాగున్నాయంటే, ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఒక కొడుకును కన్నది, వాడికి ఆమె పాలిచ్చి పెంచుతుంటే పాలిచ్చి ఆమె దగ్గరికి పోయి, ఇప్పుడు వీడికి పాలు ఇవ్వటానికి నీకు లైసెన్స్ ఉందా అని అడిగినట్టుంది. తెలివి తక్కువ ప్రశ్నలు మీరు ఊరుకోండి, మీ పెద్దలకు నిలబెట్టుకోండి, నోరు మూసుకోండి అని చెప్పా. నేను సువార్త ప్రకటించి సంపాదించుకున్న ఆత్మలకు మీరు బాప్తిస్మాలు ఇవ్వడానికి రావయ్యా అని నేను పెద్దరికం మీకు ఇస్తే మీరు రాలేదు. నేనే బాప్తిసం ఇచ్చుకున్నాను, మరి వాళ్ళకి ఆకలేస్తే అన్నం పెట్టొద్దా? కన్న తల్లి ఇవ్వకపోతే పాలు ఇంకొక ఆమె ఇస్తుందా? నా బాధ్యత. ఇప్పుడు నేను సువార్త చెప్పాను, బాప్తిస్మాలు మీరే నేను ఇచ్చేటట్టు చేశారు. వాళ్ళకి ఇప్పుడు మరి పాలు ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వద్దా? లైసెన్సా మళ్ళీ దానికి? అసలు మీరు ఇలా అడగడానికి మీకు ఏం లైసెన్స్ ఉందని అడిగాను నేను. ఒకడొకడు వెళ్ళిపోయాడు కొంచెం. ప్రియులారా, దేవుని పని చాలా సింపుల్, ఏమి లేదు. యేసు ప్రభు వారు లోకరక్షకుడు, ఆయన నమ్మినోడేమో పరలోకానికి వెళ్తాడు, నమ్మకపోతే గ్యారెంటీగా నరకానికి వెళ్తాడు. వాడికి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే చెప్పండి, లేకపోతే మా దగ్గరికన్నా సీనియర్ నాయకుల దగ్గరికి తీసుకురండి. ముందైతే సువార్త చెప్పండి, ఆ సందేహాలకు సమాధానం మీరు చెబితే చెప్పండి, లేకపోతే మీకన్నా పై నాయకుల దగ్గరికి తీసుకురండి. పర్సన్ టు పర్సన్ సువార్త సేవ చేయడం ద్వారా ఎన్ని లక్షల మందినైనా మనం దేవుని కడకు నడిపించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అనేక విషయాలు చెప్పాలి, ప్రభు చిత్తమైతే తర్వాత నేను మాట్లాడతాను. నేను ఎక్కడ ఉన్నా కొన్ని ఆత్మలను ఆకర్షించే నక్షత్రంగా నన్ను వాడుకో తండ్రి అని మనం ప్రతిష్ఠించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. మొదటి శతాబ్దములో చెదరిపోయిన వారు అనే మాట కనబడుతుంది. ఇవాళ మనం కూడా అనేక స్థలాలకు చెదరిపోవాలి, ఒకే చోట ఉండకూడదు. క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్త ప్రకటించడానికి అనేక వందలాది వేలాది మైళ్ళ దూరాన అడవులలో, కొండల్లో, లోయల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి కోట్ల మంది కొరకు యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని అర్పించారు. వాళ్ళందరూ కూడా ఆదాము హవ్వల పిల్లలే. వాళ్ళందరి కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని కార్చారు. వాళ్లకు సువార్త ప్రకటించడం మన బాధ్యత. ఏ సువార్తను నమ్మితే ప్రజలు నరకాగ్ని నుండి తప్పించుకుంటారో ఆ సువార్త మన నోట్లోనే ఉంది. తెలిసి కూడా ప్రకటించని వాణ్ణి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏమంటారు? నువ్వు మా పక్కనే ఉన్నావు, మాకెందుకు చెప్పలేదు? మా ఊరు వచ్చావు, మాకెందుకు చెప్పలేదు? ఈ అగ్నిగుండంలో మేము పడుతున్నాం, ఇప్పుడు మమ్మల్ని రక్షించే సాధనం ఏంటో నీకు తెలుసు, మాకెందుకు చెప్పలేదు? దుర్మార్గుడా అంటారు. కనుక మనం మంచి మనుషులం కావాలంటే సువార్త ప్రకటించాలి. కనీసం అది మానవతా ధర్మం. చెదరిపోదాం, అన్ని స్థలాలకు వెళుదాం, మారుమూల గ్రామాలకు వెళదాం, పట్టణాలకు వెళదాం, పల్లెలకు వెళదాం, ఖండాంతరాలు విస్తరించి సువార్త ప్రకటించడమే మన ఏకైక కార్యక్రమంగా పెట్టుకుందాం. భారము కలిగి నువ్వు పని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయమై ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. నీకేమీ తెలియకపోయినా నీకు అన్నీ ఆయన నేర్పించుకుంటాడు, ఆయన నేర్పిస్తాడు. ఎలా చెప్పాలో, సువార్త చెప్పాలనే భారం నీకుంటే నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు. ఎలా చెప్పాలో దేవుడు నేర్పిస్తాడు. నీ ద్వారా సువార్త నూరంతలుగా ఫలింపజేస్తాడు.
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి వందనాలు వందనాలు వందనాలు. మహిమగల మా తండ్రి, ఈ దినమున మీరు పంపిన వర్తమానం కొరకు నీకు స్తోత్రాలు. ఈ 3వ దినము అవుట్ రీచ్ స్పెషల్ గ్యాదరింగ్స్, దేవుని కొరకు సువార్త ప్రకటన కొరకు మనము తెగిద్దాం, దేవ దర్శన నెరవేర్పు కొరకు మనం తెగిద్దాం అనే ఒక ధ్యేయముతో, ఒక అంశముతో నేను జరిగిన ఈ 3 దినాల సభల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా పగటి వేళ జరగబోతున్నటువంటి మహాసభను కూడా మీరు దర్శించండి, నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. హృదయంలో ఆర్పజాలని జ్వాలగా ఆత్మల రక్షణ భారం మా అందరిలో మండుచూ ఉండని మరి వేడుకుంటున్నాం. ఈ సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని, సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిలో కూడా అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అనే భారము మండునట్లుగా సహాయం చేయండి. ప్రతి క్రైస్తవుడు ఒక సువార్తికుడై, ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక సువార్తికురాలై, ఆత్మలను సంపాదించేవారై, మనుషులను బట్టి జాలరులై, లెక్కింపశక్యముగానన్ని కోట్ల మందిని మేము రక్షణలోకి తెచ్చి పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం అందుకొనుటకు సహాయం చేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఇక్కడ మనకి 8 గంటల వరకు సెషన్ జరుగుతుంది. ఇప్పుడు కాసేపట్లో అయ్యగారు రెస్ట్ తీసుకోవటానికి వెళ్తారు. ఒక నిమిషం కూర్చో. అయ్యగారిని ఎవరు ఇబ్బంది పెట్టకండి, మరి నేరుగా లాడ్జికి వెళ్ళాలి. మళ్ళా వెల్లంపల్లి ఫౌండేషన్ హాల్కి వస్తారు కాబట్టి అక్కడ మనకి 10 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి మీరు వచ్చేయండి. తర్వాత అయ్యగారికి మన సంఘపక్షంగా ఫెలిసిటేషన్ చేయాలని అనుకున్నాము. అయితే అయ్యగారు చేయొద్దు అంటున్నారు. అలాగా మరి చేయకండి అని చెప్పినా మరి అంతరంగ పురుషుడైతే మరి సాటిస్ఫై అవ్వట్లే ఆ డైలాగ్ మాత్రం. ఈ ఒక్క విషయంలో అయ్యగారు మమ్మల్ని క్షమించాలని. మొన్న కూడా రాయగడ అయ్యగారు సూట్లు వద్దనుకొని ప్లెయిన్గా వచ్చారు. మేము బలవంతం చేసి వేయించాం. అంటే మన దృష్టిలో అయ్యగారు ఏంటంటే చాలా గ్రాండ్ లుక్గా ఉండాలన్నమాట. కానీ ఆయన ఆలోచన విధానం అయ్యగారికి ఉంటుంది. అది తర్వాత నాకు బలి పెరిగింది, అన్ననేమని ఇబ్బంది పెట్టానేమో అని. సో ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి, అయ్యగారు క్షమించాలి. మంచిది. మనం అవుట్ రీచ్ కోఆర్డినేటర్స్ అందరూ అబ్బులు గారితో సహా అందరూ వేదిక మీదకి రాగలిగితే చిన్న సన్మానం. అలాగే సంఘపక్షం నుంచి ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక యూత్ మెంబర్ ఉంటే చాలు. ప్లేస్ లేదు మనకి. రండి పైకి. యెహోవా పక్షపు వారందరును తమ యొద్దకే రా, నీ పక్షపు వారము మేమంతా నీయము కంటిన రక్త సంబంధులము, నీదండే ఇది దేవుని సైన్యము, ఓ ఫీరుదండే
దేవుని సైన్యము. ఓఫిర్ గారి ఆలోచన విధానం, ఓఫిర్ గారి ఆలోచన విధానం, ఓఫిర్ గారి ఆలోచన విధానం. తెగిద్దాం తెగిద్దాం, సువార్త పరిచర్యకై తెగిద్దాం తెగిద్దాం. అగ్నిలోండి అందరినీ లాగినట్టు రక్షించుటకు మనమందరం సర్వభూతలమంతా దేవుని సత్య దర్శనమును వ్యాపించుటకు ప్రపంచ దేశాలకు చెదిరిపోదాం, ప్రపంచ దేశాలకు చెదిరిపోదాం. మంచిది. 45 సంవత్సరాల క్రితం ఏ దర్శనాన్ని అయితే దేవుడు మన ఆత్మీయ తండ్రికి అనుగ్రహించారో ఆ దర్శనాన్ని నరనరాన జీర్ణించుకొని దేవుని ఆత్మావేశం మరి పంచఖండాలలో ఉన్న అన్ని దేశాలకు, భారతదేశంలో ఉన్న 36 రాష్ట్రాలకు ఈ యొక్క దర్శనాన్ని అవుట్ రీచ్ శాఖ అనేది అయ్యగారు ఏర్పరిచారు. ఓఫ్రీ మినిస్ట్రీస్లో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఈ అవుట్ రీచ్ అనే శాఖని ఫస్ట్ మాకంటే ముందుగా మరి పాస్టర్ కురవిడి రవిసారథి గారు, పాస్టర్ జి సైమన్ గారు, వీళ్ళిద్దరూ 2007లో అయ్యగారి దర్శనాన్ని మనం భారతదేశం అంతా, ప్రపంచం అంతా నింపుదాం అని వీళ్ళిద్దరే ముందు అయ్యగారి అనుమతితో, ఆశీర్వాదంతో వాళ్ళు అడుగులేశారు. వాళ్ళ తర్వాత మళ్ళా జాషువా, ఇంకా ఈశ్వరుడు, ఇంకా చాలామంది అక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళు కలిసి